నెమ్మదినిచ్చెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా సత్య దయా శక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపా సత్య దయా శక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి స్తుతి స్తోత్రములు. చేరి వచ్చిన మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికి కూడా వందనాలండి. అలాగే ఈ సమయంలో కొద్ది సమయం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. అపోస్తులైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం చదవండి. అపోస్తులైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. పూర్వకాలమందు నానా సమయముల్లోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు మన అంశం ఏంటంటే మాట్లాడిన దేవుడు. అందరూ చెప్పండి, మాట్లాడిన దేవుడు. ఎవరితో మాట్లాడాడు? పూర్వకాలము నానా సమయంలోనూ మన ప్రవక్తల ద్వారా మన పితరుల ద్వారా దేవుడు మాట్లాడాడంట. ఈరోజు కూడా చాలామంది ఒక సాధన చేస్తున్నారు. దేవుడు నాతో మాట్లాడాలి. ఎట్లా మాట్లాడతాడు? నాతో ఏ విధంగా నాతో మాట్లాడతాడు? తన స్వరాన్ని నాకు ఎలా వినిపింపజేస్తాడని చాలామంది కూడా భక్తులు ఆరాటపడుతున్నారండి, ఆశపడుతున్నారు. దేవుడు అందుకే ఒక మాట సెలవిస్తున్నాడు. ఇదిగో ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరుస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా కానీ దేవుని స్వరాన్ని నేను వినాలి. అయ్యో దేవుడు ఏం మాట్లాడబోతున్నాడు నా గురించి, అయ్యో నాతో ఏం మాట్లాడబోతున్నాడు దేవుడు అని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశపడుతూ ఉంటారు. కానీ దేవుని యొక్క స్వరాన్ని వినటంలో వాళ్ళు నిర్లక్ష్య వైఖరి చాలామంది చేస్తున్నారండి. ఇక్కడ దేవుడు ఆయన మౌనంగా ఉండే దేవుడుగా ఇక్కడ లేడు, కానీ అందరితో మన పితరులందరితో కూడా మాట్లాడిన దేవుడుగా ఇక్కడ ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మనతో మాట్లాడక మునిపే దేవుడు మన పితరులతో మాట్లాడాడండి, ప్రవక్తలతో మాట్లాడాడు, అందరితో మాట్లాడిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే ఆది కాండంలో కూడా హాగరు కూడా చూచుచున్న దేవుడు అని ఇక్కడ పేరు పెట్టింది. ఆది కాండము 16వ అధ్యాయము 13వ వచనము ఒకసారి మనము జ్ఞాపకం తెచ్చుకుంటే, అది చూచుచున్న దేవుడవు నీవే అని పేరు తనతో మాట్లాడిన దేవునికి పెట్టానని. ఏలయనగా హల్లెలూయా. ఇక్కడ నీకు ఒకసారి మాటది వాక్యం చదువుతున్నాను. ఆది కాండము 16వ అధ్యాయము 12వ వచనం 13వ వచనము. అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టాను. ప్రైజ్ లార్డ్. ఇక్కడ హాగరు కూడా ఒక పేరు పెట్టింది. ఎవరికి పెట్టింది? దేవుడికి పెట్టిందండి. చూచుచున్న దేవుడని తనతో మాట్లాడిన దేవునికి పేరు పెట్టింది. ఏమండి, దేవుడు మాట్లాడాడు. బహుశా అంతకుముందు అనేకులతో మాట్లాడింది హాగరు, కానీ ఈ మాట ఎవరితో కూడా మాట్లాడలా. అయ్యో నాతో మాట్లాడినవాడు
నా తండ్రి నాతో మాట్లాడింది, నా తల్లి నాతో మాట్లాడింది, నా సహోదరులు అని ఎవరితో కూడా మాట్లాడలేదండి. కానీ చూడండి, తను చూసిన దేవుణ్ణి, తన కన్నిటిని చూసిన దేవుణ్ణి, తనతో మాట్లాడిన దేవునికి ఒక పేరు పెడుతుందండి. నాతో మాట్లాడిన దేవుడు యెహోవా అని ఆమె జవాబిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు కూడా మనము కూడా ఒక సాధనం చేస్తున్నాం. దేవుని మాట ఎలా వినాలి? అయ్యో, హాగరు చూసింది, హాగరు ఒక పేరు పెట్టింది, నాతో మాట్లాడిన దేవుడు యెహోవా అని పేరు పెట్టింది. ఈరోజు దేవుడు నీతో ఎలా మాట్లాడబోతున్నాడు, రోజు నాతో ఎలా మాట్లాడుతున్నాడు, అందరితో ఎలా మాట్లాడుతున్నాడని మనం కూడా ఒక ఆలోచన కలిగి ఉంటాం. మనకు తెలియదు కానీ ప్రతి ఒక్క నిమిషం కూడా దేవుడు మనతో మాట్లాడతాడండి. మనకి తెలియని విషయం ఏంటంటే ప్రతి ఒక్క నిమిషం కూడా దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు ఆయనకి అవకాశం ఇచ్చినట్లయితే, నువ్వు ఆయన నీ జీవితంలోనికి పిలిచినట్లయితే దేవుడు నీతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. హాగరు కూడా మొరపెట్టిందండి. ఆమె కన్నీరు మొరపెడుతున్నప్పుడు, ఆమె కృంగుదల్లో ఉన్నప్పుడు, ఎవరు సహాయం లేని స్థితిలో ఉన్నప్పుడు, ఒక్కటే మిగిలిపోయినప్పుడు దేవుడు ఆ కన్నీటిని చూశాడు. దేవుడు హాగరును చూశాడు. హాగరును చూడడమే కాదు కానీ హాగరుతో మాట్లాడాడు దేవుడు. హల్లెలూయా. మన దేవుడు మాట్లాడే దేవుడు అండి. మన దేవుడు జవాబిచ్చే దేవుడు. మన దేవుడు సైలెంట్గా ఉండేవాడు కాదు. అందరితో, ఎందరైతే అయ్యో దేవుడితో మాట్లాడాలి, దేవుని యొక్క స్వరం వినాలని ఆశపడుతున్నారో ప్రతి ఒక్కరి ఆశను కూడా తీర్చే దేవుడై ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని స్వరము ఎలా వినాలి, ఎలా వినొచ్చు అనేది బైబిల్లో గ్రంథంలో కూడా అనేక మార్లు కూడా దేవుడు రకరకాలుగా మాట్లాడాడు. మొదటిగా దేవుడు ఎలా మాట్లాడతాడు అనేది మనము చాలా జాగ్రత్తగా మనము వాక్యాన్ని ధ్యానిద్దాం. ఆదికాండము 37వ అధ్యాయము 5వ వచనం. ఇక్కడ దేవుడు యోసేపుతో మాట్లాడుతున్నాడండి. ఎలా మాట్లాడుతున్నాడు? యోసేపు ఒక కలగని తన సహోదరులతో తాను తెలియజెప్పగా అది తెలియజెప్పగా వారు అతని మీద మరీ పగబట్టిరి. అతడు వారిని చూచి, నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. అదేమనగా చాలండి. యోసేపుకు దేవుడు కళల ద్వారా మాట్లాడాడు. బహుశా మనం కూడా చాలాసార్లు కళ కనుండొచ్చు. కళ రానివాడు అంటూ భూమి మీద లేడండి. ప్రతి ఒక్కరికి కూడా అది దేవుని యొక్క కళ అయినా కానీ, లేకుంటే లోక సంబంధమైన కళ కానీ, వాళ్ళ భ్రమ కానీ, ఏదైనా కానీ పడుకున్న సమయంలో కళ అనేది మనుషులకు వస్తుంది. కానీ ఇక్కడ యోసేపుతో దేవుడు మాట్లాడుకున్న తీరు ఏంటంటే, యోసేపుతో తన స్వరాన్ని వినిపించవలసిన తీరు ఏంటంటే కళ ద్వారా యోసేపుతో దేవుడు మాట్లాడుతున్నాడు. కళ ద్వారా మాట్లాడాడు. ఎలాగంటే తన అన్నలతో చెబుతున్నాడు, ఇదిగో అన్నలారా, నేను ఒక కళగంటిని, నేను అది మీ అందరికీ కూడా తెలియజెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ చెప్పినప్పుడు ఏంటి, ఏం కలగన్నావు చెప్పు అని వాళ్ళు అడిగినప్పుడు, ఇదిగో మనందరం కూడా చేలో పళ్ళను ఇట్లాగా తీసుకొస్తున్నానుగా, ఆ పనులు నా పనులు, మీ పనులన్నీ కూడా నా పనులకి సాష్టంగా పండి అని ఇక్కడ యోసేపు మాట్లాడుతున్నాడు. వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంట, చేలో పొలంలో పని చేస్తున్నారండి. యోసేపు వారి అన్నలు అందరూ కలిసి పొలంలో వాళ్ళు పళ్ళను చూడుతున్నారు, ఆ పళ్ళను కడుతున్నారు. కానీ యోసేపు అక్కడ మాట్లాడుతున్నాడు, నా మీ పనులన్నీ కూడా సాష్టంగా పండి అని ఇక్కడ చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా ఈ మాట విన్న అన్నలందరూ కూడా ఏమని ఉత్తరం ఇచ్చారంటే అతని మీద పగబట్టారండి, ద్వేషించారు. అరే ఏంట్రా నువ్వు మాకంటే చిన్నవాడివి, మేమందరం కూడా నీకొచ్చి సాష్టంగా పడతామా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి వాళ్ళందరూ పగబట్టారంట. దేవుని యొక్క మాట ఎట్లా ఉంటుందంటే ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడే మాట అండి. అది కళ్ళు బిల్లి కట్టుకథ కాదు దేవుడు మాట్లాడేది.
యోసేపుకు ఏదైతే కళ్ళలో చూపించాడో దేవుడు, అదే కలభావం తన అన్నలకు చెప్పినప్పుడు ఆ కలభావం వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఏం చేశారు, అక్కడ యోసేపు మీద, తమ్ముడి మీద పగ పెట్టుకున్నారండి. ఎందుకంటే నిజం చెప్పాడు, ఆ కళ చెప్పాడు, కళను వివరించాడు, కలభావాన్ని చెప్పాడు. అయినా కానీ వాళ్ళు ఏం చేశారు, పగబట్టుకున్నారు. హల్లెలూయా. అందుకని యోసేపు ఒక పేరు పెడతారు, ఏంటంటే అదిగో కళ్ళ కనేవాడు వస్తున్నాడు. దాదాపుగా యోసేపు కొన్ని కళ్ళ కన్నాడు. ఇక్కడ అన్నల గురించి ఒక కళ్ళ కన్నాడు, అక్కడ తండ్రి గురించి సూర్యుడు చంద్రుడు అక్కడ నాకు సాష్టంగా పడి నమస్కరించినట్లుగా కొన్ని అక్కడే కింద మెన్షన్ చేయబడింది. తర్వాత ఈయన చెరసాల్లో వేయబడినప్పుడు అక్కడ పానదాయకుడు, భక్ష్యకారకుడు కూడా కళ్ళగంటారు. ఆ కలభావాన్ని కూడా వివరిస్తాడు. ఫరో అక్కడ ఐగుప్తి ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఫరో కూడా వచ్చిన కలభావాన్ని కూడా వివరిస్తాడు. చూడండి, దేవుడు యోసేపుతో మాట్లాడే తీరు, తన స్వరాన్ని వినిపించే తీరు ఎట్లా ఉందంటే కళ్ళ ద్వారా మాట్లాడే దేవుడు అండి. హల్లెలూయా. ఎంత ఇదిగా మాట్లాడాడు చూడండి. మనకు కూడా కొన్ని కళలు వస్తాయి, కానీ ఆ కళలన్నీ కూడా మనము జ్ఞాపకం తెచ్చుకోలేం. ఎప్పుడైనా కానీ ఒక కళ వచ్చింది అనుకోండి, మనకి ఏంటి కళ నాకు ఎందుకు వచ్చింది, దేవుడే నాకు బయలుపరిచాడా, లేకుంటే ఇది నా భ్రమ అని మనం ఎప్పుడైనా ఆలోచించగలిగాం? మనం ఆలోచించాలండి. ప్రతిదీ కూడా మనం ఆలోచించాలి. దేవుడు కొన్నిసార్లు కూడా కళ ద్వారా మాట్లాడతాడని ఇక్కడ యోసేపు ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. ఇదిగో నా స్వరాన్ని కళ్ళ ద్వారా కూడా నేను వినిపించగలనని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. తను మాట్లాడే మాట మనం పడుకున్నప్పుడు, అందుకనే కీర్తనకారుడు సెలవిస్తాడు, తమ ప్రియులు నిద్రించుండగా దేవుడు వారికి ఇచ్చుచున్నాడని సెలవిస్తున్నాడు. మనము దేవుని బిడ్డలుగా మనం ఉన్నప్పుడు ప్రశాంతమైన స్థలంలో, వాతావరణంలో మనము చక్కగా మనము విశ్రాంతి తీసుకున్న సమయంలో దేవుడు మనతో మాట్లాడతాడండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అలాగే క్రొత్త నిబంధనలో కూడా దేవుడు యోసేపుతో మాట్లాడాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 20 19వ వచనం చదవండి. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించాను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనిచుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు దూత, దేవుని యొక్క దూత ఆయనకి ప్రత్యక్షమైందంట. ఎట్లాగా? స్వప్నం ద్వారా. స్వప్నం అనగా కళ ద్వారా. యోసేపు నీతిమంతుడేనండి, కన్యక మరియ కూడా నీతిమంతురాలే. కానీ రక్షకుడు కన్యక గర్భాన్ని పుట్టవలసి ఉన్నది. దేవుడు మాట ఇచ్చాడు కదా, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కంటది, అతనికి యేసు అని పేరు పెడతామని ఇక్కడ దేవదూతదా అక్కడ తెలియజేస్తూ ఉంటాడు. అట్లాగే యోసేపు కూడా ఇదిగో ఏంటి, నాకు ఇటువంటి పరిస్థితి నాకు వచ్చింది, ఇటువంటి వేదన నాకు వచ్చింది, నేను పెళ్లి చేసుకోవలసిన ఆమె గర్భవతిగా ఉంది, ఇది నాకంతా కూడా అవమానము, నా బంధువులకు అవమానమని ఆయన రహస్యంగా ఎవరికి తెలియకుండా, బహుశా మరియ కూడా తెలియకుండా ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోవాలనుకున్నాడు. కానీ దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క ఆలోచన అది కాదండి. దేవుని యొక్క దూత ద్వారా స్వప్నమందు ఇదిగో యోసేపు నువ్వు విడిచిపెట్టక వీల్లేదని స్వప్నమందు బోధించబడ్డాడు. దేవుని యొక్క మాటను స్వప్నం ద్వారా అంగీకరించాడండి. హల్లెలూయా. అట్లాగే కన్యక మరియ గర్భవతి కుమారుని కన్న తర్వాత మరలా అక్కడ హేరోదు చక్రవర్తి కూడా పిల్లలందరినీ కూడా దాదాపు 2 సంవత్సరాలు
కిందున్న ఆ వయసు ఉన్న వారందరూ కూడా బహుశా అందరూ కూడా సంహరించేయండి అని చెప్పినప్పుడు మరలా అదే స్వప్నం ద్వారా బోధించబడి ఐగుప్తుకి వెళ్ళాడు. అదే ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత మరలా ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు యోసేపుకు మరలా దేవుని యొక్క కళ స్వప్నమందు ప్రత్యక్షమై యోసేపుతో మాట్లాడింది. ఇదిగో యోసేపు, ఆ శిశువును సంహరించవలసిన ఆ ఫరో ఇక లేడు, చనిపోయాడు. ఇక మీరు బయలుదేరి మీరు రండి మీరు నజరేతులోకి మీరు రావాలని చెప్పి స్వప్నమందు మరలా బోధించబడ్డాడు. అలాగే జ్ఞానులు కూడా హేరోదు వద్దకు వెళ్ళారు. ఇదిగో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని అతన్నే అడిగారు. అతను అడిగిన తర్వాత, అయ్యో ఇదేంటి ఎట్లా చెప్పారు, మీరు వచ్చారు, మీరు ఇట్లా చెప్పగలుగుతున్నారని అక్కడ హేరోదు చక్రవర్తి కూడా అయోమయం గజిబిజిలో పడ్డాడు. అక్కడున్న ప్రతి ఒక్కరి జ్ఞానులను, అక్కడున్న ప్రతి ఒక్కరిని కూడా పిలిచి ఆ కాలజ్ఞానాన్ని తెలుసుకొని ఏంటి యూదుల రాజుగా పుట్టినవాడు ఇక్కడ ఉన్నాడని అందరి చేత కూడా అక్కడ తెలుసుకున్నాడు. హేరోదు రాజు ఒక మాట అన్నాడు, ఇదిగో జ్ఞానులారా, మీరు వెళ్ళండి, ఆ యేసుని మీరు ఆరాధించండి, ఆ దేవుణ్ణి మీరు పూజించండి, మరలా తిరిగి వచ్చి నాకు చెప్పండి, తర్వాత నేను కూడా వెళ్తానని చెప్పాడు. కానీ జ్ఞానులు హేరోదు వద్ద నుంచి సెలవు తీసుకొని యేసయ్య వద్దకు వెళ్ళారు, ఆరాధించారు, సాష్టంగపడ్డారు, కానుకలు ఇచ్చారు. మరలా ఏం చేశారు, దేవుని చేత బోధించబడిన వారుగా స్వప్నమందు మరలా వాళ్ళు ఆ మార్గం కాకుండా వేరొక మార్గంలోకి వాళ్ళు వెళ్ళారు. హల్లెలూయా. ఇదంతా కూడా దేవుడు మాట్లాడే తీరండి. ఇక్కడ దేవుడు ఎట్లా మాట్లాడుతున్నాడంటే స్వప్నమందు మాట్లాడుతున్నాడు. ఆ మాట వాళ్ళు విన్న ఆ మాటను వాళ్ళు అంగీకరించారు. అంగీకరించిన వాళ్ళు క్షేమకరమైన మార్గంలో గుండా వెళ్ళారు. ఈరోజు మనం కూడా దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఆ మాట మనము అంగీకరించగలిగితే, ఆ మాటను మనము ఆచరణలో మనం పెట్టగలిగితే, ఆ మాటను బట్టి మనం నడవగలిగితే దేవుడు కూడా ఇంకా మన పట్ల అనేకమైన కార్యాలు చేస్తాడండి. అనేక మార్లు మాట్లాడడానికి ఇష్టపడతాడు. మనం ఎవరైనా ఒక వ్యక్తికి మనం ఏదన్నా మనం మాట్లాడినప్పుడు ఆ వ్యక్తికి విసుగుదల వచ్చిందనుకోండి, మరలా నిన్ను చూసినప్పుడు ఏమైపోతాడు ఆ వ్యక్తి, కనిపించలేక నువ్వు అంత దూరంగా ఉన్నావు, ఇక రాబోతున్నావు ఆయన దగ్గరికి అనుకున్నాడు అనుకోండి, ఆ వ్యక్తి కనపడకుండా వెళ్ళిపోతాడు. ఇక అమ్మో వచ్చేస్తున్నాడు, లేకుండా వచ్చేస్తుంది, నన్ను ఎంతగా ఇసుకిచ్చేస్తుంది, నన్ను ఎంతగా టార్చర్ చేస్తాడు అని చెప్పి వెళ్ళిపోతారు. కానీ దేవుని మాట అట్లా కాదండి. మనకి ప్రత్యక్షమైన తర్వాత మనకి స్వప్నమందు దేవుని యొక్క మాట మనకి వినిపించిన సమయంలో ఆ మాటకు మనం విధేయత చూపించాలి. బైబిల్ చెప్పేది అదే, విధేయత మనం నేర్చుకోవాలి. డిసిప్లిన్, క్రమశిక్షణ మనం నేర్చుకోవాలి. దేవుడు చెప్పిన తర్వాత కూడా ఏంటి, ఈ మార్గంలో నేను వెళుతూ నాకు తప్పేంటి, ఆ మార్గంలో వెళితే నాకు రైట్ ఏంటి అని మనము నిర్లక్ష్య వైఖరి మనం కానీ పాటించినట్లయితే మన జీవితాన్ని మనమే నాశనం చేసుకుంటాం. ఫరో చెప్పినట్లుగా ఆ జ్ఞానులు మరలా ఫరో వద్దకు వెళ్ళినట్లయితే ఆ జ్ఞానులు చనిపోయి ఉండేవాళ్ళు, లేకుంటే బంధించబడి ఉండేవాళ్ళు, శిక్ష వాళ్ళకు విధించబడేది. అందుకని దేవుడు ఆయన ఆరాధించిన భక్తులను ఎవరినైనా కానీ, జ్ఞానులు ఉన్నారండి అక్కడ, ఆ జ్ఞానులను నాశనకరమైన దొంగ గుంట ఊబిలోనికి వాళ్ళు వెళ్తున్నారని దేవుడికి తెలుసు. కాబట్టి దేవుడు వాళ్ళకి స్వప్నమందు బోధించి, నాన్న మీరు ఇటు కాదు ఇటు వెళ్ళాలి, అదే శ్రేష్టం అన్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు కూడా మనం కూడా ప్రతి నిత్యం కూడా దేవుని చేత బోధించబడాలండి. హల్లెలూయా. అందుకని మొదటిగా మనము నేర్చుకున్నది ఏంటంటే, కళల ద్వారా స్వప్నం, కళ అన్న స్వప్నం అన్న ఒకటే, దేవుడు అట్లా మాట్లాడతాడు. రెండోదిగా మనము జ్ఞాపకం తెచ్చుకుందాం, దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడతాడండి. కళ వేరు, దర్శనం వేరు. కళ మనం పడుకున్న సమయంలో స్వప్నమందు దేవుడు మాట్లాడతాడు. ఇది దర్శనం. ఇది మెలకుగా ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. యోహాను తీసుకెళ్ళి పద్మస్ దీపంలో పడేశారు. యేసుక్రీస్తుకి 12 మంది శిష్యులు ఉన్నారు. ఆ శిష్యుల్లో ఒక శిష్యుడైన యోహాను భక్తుని తీసుకొని పద్మస్ దీపంలో పడవేశారు. పడేసిన తర్వాత అక్కడ ఎవరు కూడా లేరు. అక్కడ
ఏ జంతువు కానీ ఏ మనుషుడు కానీ ఎవరు కూడా ఉండరు అక్కడ. చాలా భయంకరమైన స్థలం అది. కానీ దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకున్నాడు ఆ ప్రాంతంలో, ఆ పద్మస్ ద్వీపంలో. అయ్యో నాకు ఎవరు లేరని బాధపడలేదు, నిరాశ చెందలేదు. కానీ దేవుడు ప్రకటన గ్రంథం రాయడానికి కృప చూపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప దేవుడు చూడండి. అంత్యకాల దినాల్లో చివరి గడియలో జరగవలసిన ప్రతి ఒక్కటి కూడా భక్తుడైన యోహానికి, తన శిష్యుడైన యోహానికి బయలుపరిచాడండి ఈ సంగతులకు అన్నీ కూడా. అందుకనే దేవుడు కళ్ళ ద్వారా మాట్లాడతాడు, రెండోదిగా స్వప్నం ద్వారా మాట్లాడతాడు. అది అపోస్తుల కార్యగ్రంథము 10వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు మనం చదువుకుందాం. ఇక్కడ కొర్నేలితో కూడా మాట్లాడాడండి దేవుడు. ఇక్కడ 3వ వచనం నుంచి చదువుకుందాం. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఇప్పుడే సమయం కూడా చెప్పాడండి. పగలు ఇంచుమించు 3 గంటలకి. ఎప్పుడు దర్శనం కలిగిందంట? నైట్ కాదండి, రాత్రి కాదు, సాయంత్రం కాదు, పగటి వేళ ఇంచుమించు 3 గంటలకి కొర్నేలికి దేవుని యొక్క దర్శనం కలిగింది. ఇప్పుడు చెప్పండి, దర్శనాలు ఎప్పుడు వస్తాయి? మనం మెలకుగా ఉన్నప్పుడు వస్తాయండి. నువ్వు మెలకుగా ఉన్నప్పుడు దేవుని కొరకు నువ్వు ఎదురు చూస్తున్నప్పుడు నీకు దేవుడు దర్శనాన్ని ఇస్తాడు. నీకు దేవుడు తన బిడ్డలకి దర్శనాల ద్వారా కూడా మాట్లాడతాడు. అందుకనే ప్రకటన గ్రంథం కూడా దేవుడు దర్శనపూర్వకంగా ఆ భక్తుడైన యోహానికి బయలుపరిచినప్పుడు ఆ గ్రంథాన్ని రాయగలిగాడు. ఇక్కడ కొర్నేలి కూడా ఆయన దేవుని యందు భయమును భక్తిని కలిగి ఉన్న భక్తుడిగా ఉన్నాడు. దేవుడు ఉండబట్టలేక దర్శించాడండి. ఇదిగో కొర్నేలి, నీ ప్రార్థనలు నాకు వినపడినాయి, నువ్వు చేసే ధర్మ కార్యాలు కూడా నా సముఖంకి చేర్చబడినాయి, నేను అన్నీ కూడా చూశానయ్యా అని చెప్పి దేవుడు దర్శించాడండి. ఇక్కడ దేవుడు తెలియజేసేది ఏంటంటే, మనం నీతిగా భక్తిపరులుగా ఉన్నప్పుడు దేవుడు మనం దర్శిస్తాడు తప్పకుండా. ఆనాడు కొర్నేలితో దేవుడు మాట్లాడినట్లుగా ఈనాడు కూడా మనతో కూడా దేవుడు మాట్లాడతాడు. దానియేలు కూడా దర్శనాలు పొందుకున్నాడు. ఆ దర్శనాలు కూడా అంత్యకాల దినాలకు కూడా సంబంధించిన దర్శనాలు కూడా దానియేలు పొందుకున్నాడు. దానియేలు కూడా కళ్ళకు కూడా అద్దాలు చెప్పినవాడు కూడా దానియేలు. తన బిడ్డలకి ఏదైతే ఒక సామర్థ్యత ఇచ్చాడో, ఏదో ఒక సామర్థ్యత వాళ్ళకి ఇచ్చారో ఆ సామర్థ్యంలో వాళ్ళు ఎదగాలండి. దేవుడు నీతో ఎలా మాట్లాడుతున్నాడో నువ్వు కనిపెట్టాలి. అది ఇక్కడ దేవుడు మొదటగా కళ ద్వారా, స్వప్నాల ద్వారా దేవుడు మాట్లాడినట్టుగా, రెండోదిగా దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడాడు. ఎవరితో మాట్లాడాడు? కొర్నేలితో మాట్లాడాడు. అలాగే పేతురుతో కూడా మాట్లాడాడు. అదే అధ్యాయంలో ఇక్కడ 9వ వచనం నుంచి 17వ వచనాల్లో కూడా రాయబడిన వాక్యము, ఇక్కడ పేతురు గారికి ఆకలి వేస్తుంది. మధ్యాహ్న సమయంలో పేతురు ఆకలిగా ఉన్నాడు. ఆకలిగా ఉన్న సమయంలో దేవుని యొక్క దర్శనము ఆయన పొందుకున్నాడండి. చదువుకుందాం ఆ మాట 10వ వచనం నుంచి. అతడు మిక్కిలి ఆకలి కొని భోజనం చేయగోరెను. ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశం తెరవబడుటయు 4 చెంగులు దట్టి కప్పబడిన దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగివచ్చుటే చూచెను. అందులో భూమి యందుండు సకల విధములైన చతుష్పద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులు ఉండెను. హల్లెలూయా. మనందరూ కూడా తెలిసిందే. ఆ దర్శనంలో పేతురు చూస్తున్నాడు. అన్నిట్లో కూడా ఆ దుప్పటి 4 చెంగుల్లో లోపల ఉన్నాయన్నీ కూడా చతుష్పద జంతువులు, ప్రాకు పురుగులు అన్నీ కూడా ఉన్నాయి. కానీ దేవుడు అన్నాడు, ఇదిగో పేతురు, నువ్వు ఆకలిగా ఉన్నావు కదా, నువ్వు లేచి వీటిని చంపుకొని తిను అన్నప్పుడు, అయ్యో ప్రభువా, అపవిత్రమైనది, నిషిద్ధమైనది నేను ఎప్పుడు కూడా తినలేదు, నేను తినను అని దేవుడితో మాట్లాడాడు పేతురు.
మరలా దేవుడు మాట్లాడుతున్నాడు, నేను పవిత్రపరిచనయ్యా, నువ్వు అపవిత్రులని నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు నేను పరిశుద్ధపరిచిన దాన్ని నువ్వు అపవిత్రమని నువ్వు ఎలాగే నువ్వు ఎంచుతావని అక్కడ మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత అట్లాగే ఆ దర్శనాన్ని పొందుకున్న తర్వాత మరలా ఆలోచించాడు, ఏంటి ఈ దర్శన భావం ఏంటి, ఈ దర్శనం నాకు ఎందుకు వచ్చింది, దీని భావం ఏంటని ఆలోచించుకొని చుండగా దేవుడు మాట్లాడాడు. అక్కడే ఆన్సర్ ఇచ్చాడు. ఇదిగో నిన్ను వెతుక్కుంటూ కొందరు మనుషులు వస్తున్నారు, నువ్వు వాళ్ళతో పాటు నువ్వు వెళ్ళాలి నువ్వని దేవుడు తెలియపరిచాడు. హల్లెలూయా. అందుకని ఇక్కడ పేతురు మాట్లాడేది ఏంటంటే, ఆయన యూదులకే దేవుని యొక్క సువార్త అందించాలి. అన్యజనులు అందరూ కూడా దేవుని రాజ్యానికి వాళ్ళు వారసులు కాదని చెప్పి కేవలం పేతురు ఎవరికి సువార్త చేశారు అంటే కేవలం యూదులకే సువార్త చేసేవాడు. తర్వాత ఈ దర్శనాన్ని పొందుకున్న తర్వాత అన్యజనులు కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి బయలుదేరాడు. వారిలో మొదటి వ్యక్తిగా కొర్నేలే, తన కుటుంబం ఉందండి. హల్లెలూయా. తర్వాత ఆ వచ్చిన వాళ్ళతో పాటు దేవుడు వెళ్ళమన్నప్పుడు ఆ పేతురు కూడా సందేహించకుండా వారితో పాటు వెళ్ళాడు. కొర్నేలు ఇంటికి వెళ్ళాడు. ఏంటి ఆయన కొర్నేలు జరిగింది ఏంటి చెప్పినప్పుడు ఇట్లాగా తనకు వచ్చిన దర్శనాన్ని వివరించాడు, తన జీవితాన్ని వివరించాడు. తర్వాత యేసుక్రీస్తు గురించి ఆయన పేతురు మాటలో తెలుసుకున్నాడు. దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరించాడండి. హల్లెలూయా. అందుకని అప్పుడు అంటాడు పేతురు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని మాట్లాడతాడు. దేవుడికి పక్షపాతం లేదండి. దేవుడు అందరివాడు, అందరికీ కావలసిన వాడు, ఆయన అందరిలో ఉండేటివాడు, అందరిని ఏర్పరచుకునేటివాడు, ఎవరిని కూడా త్రోసివేసే దేవుడు కాదని పేతురు అప్పుడు తెలుసుకొని మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని చెప్పగలిగాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క సువార్త, దేవుని యొక్క మాట ఖండాలు దాటుకుంటా, దేశాలు దాటుకుంటా, రాష్ట్రాలు దాటుకుంటా, పట్టణాలు దాటుకుంటా, గ్రామాలు దాటుకుంటా ప్రతి ఒక్కటి ప్రాంతంలో కూడా వెళుతుందండి. ఎందుకంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన తెల్లవాళ్ళకే కాదు, నల్లవాళ్ళకే కాదు, కానీ ప్రతి ఒక్కరికి కూడా ఆయన ప్రభు అని ఇక్కడ పేతురు సాక్ష్యం ఇస్తున్నాడు. హల్లెలూయా. అలాగే మూడోదిగా మనము తెలుసుకుందాం, దేవుడు ఎలా మాట్లాడతాడు. ముఖాముఖిగా దేవుడు మాట్లాడతాడు. ఏమంటే దేవుడు బైబిల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తులతో ముఖాముఖిగా మాట్లాడిన సంఘటనలు ఉన్నాయి. అదే మొదటిగా నిర్గమకాండం 3వ అధ్యాయంలో మండుచున్న పొదలు దేవుడు మోషేతో మాట్లాడాడు. అక్కడ పొద మండుతున్నట్టు కనబడుతుంది కానీ అది కాలిపోవట్లేదు. అది గమనించిన మోషే ఆ స్థలాన్ని వద్దకు వెళ్ళినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, మోషే నువ్వు నిలబడుచున్న స్థలము పవిత్రమైనది, ఇది పరిశుద్ధమైనది, నీ చెప్పులను విడిచి రా అని పిలిచినప్పుడు అక్కడ మోషే ఎవరి స్వరాన్ని విన్నాడు? దేవుని యొక్క స్వరాన్ని విన్నాడండి. మరొక చోట ఇదే నిర్గమకాండం 33వ అధ్యాయంలో దేవుడు ఒక స్నేహితుడితో మాట్లాడినట్టుగా ఒక మనుషుడు దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడని సెలవిస్తున్నాడండి. ఇదే నిర్గమకాండం 33వ అధ్యాయము 11వ వచనము. మనుషుడు తన స్నేహితుడితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. దేవునికి స్తోత్రం. దేవుడు మోషేతో అంటే ముఖాముఖిగా మాట్లాడుతున్నాడండి. ఇజ్రాయేల్ ప్రజలు ఎంతమంది ఉన్నారండి? దాదాపుగా కొన్ని లక్షల జనసమూహం ఉన్నారండి. కానీ ఎవరికి కూడా అటువంటి ధన్యత అప్పటి వరకు కూడా ఎవరికి లేదు. మొదట్లో అబ్రహాం పొందుకున్నాడు, తర్వాత ఇస్సాకు, యాకోబు కూడా పొందుకున్నారు, తర్వాత యోసేపు. తర్వాత చూస్తే చాలా తక్కువ మందే దేవుడితో ముఖాముఖిగా మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. తర్వాత మోషే వచ్చాడండి. మోషేతో దేవుడు ఎట్లా మాట్లాడుతున్నాడంటే, మనం మనుషులు అండి. ఒక స్నేహితుడిని మనం పిలిచినప్పుడు, లేకుంటే ఫోన్లో మనం సంభాషించినప్పుడు, లేకుంటే ఎక్కడన్నా బయట మనకి ఎవరన్నా స్నేహితులు మనకు కనబడినప్పుడు ముఖాముఖిగా మనం ఎలా మాట్లాడతాం? మనము సొంత ఫ్రెండ్స్తో అట్లాగే దేవుడితో మాట్లాడుతున్నాడంట మోషే. దేవునికి స్తోత్రం. ఎంత ధన్యత ఇచ్చాడు చూడండి మోషేకి. చాలా అసలు ఎంతో గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడండి.
మోషే కూడా అనునిత్యం కూడా దేవునితో ముఖాముఖిగా మాట్లాడినప్పుడు కూడా ఆయన ముఖమంట ఒక ప్రకాశవంతంగా మారిపోయిందంట. ఇజ్రాయేల్ ప్రజలు ఎవరు కూడా మోషే ముఖాన్ని చూడడానికి కూడా ధైర్యం చేయలేకపోయారు, సాహసం చేయలేకపోయారు. ఎందుకంటే ఆయన ముఖము ఎట్లా ఉందంటే తేజరిల్లిపోతుంది, ప్రకాశిస్తుందండి. ఈ రోజులో మనం కూడా దేవుడు మనతో మాట్లాడినప్పుడు, మనం కూడా దేవునితో మాట్లాడినప్పుడు మన ముఖాలు కూడా ఎట్లా మారిపోతాయంటే చాలా ప్రకాశంగా మారిపోతాయి. హల్లెలూయా. అందుకే మూడోదిగా దేవుడు మాట్లాడే పద్ధతి ఎట్లా ఉందంటే ముఖాముఖిగా మాట్లాడతాడు దేవుడు. ఆయన చాటుగా మాట్లాడండి, నీ వెనక మాట్లాడడం, నీకు కనిపించకుండా నీకు మాట్లాడు, కానీ నీకు కనిపించే ఇదిగా తీరిగా దేవుడు నీతో ముఖాముఖిగా మాట్లాడతాడు. నీ తల్లిదండ్రులతో నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు, నీ స్నేహితులతో నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు, నీ బంధువులతో నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు, ముఖాముఖిగా నువ్వు ఎట్లయితే మాట్లాడుతున్నావో దేవుడు కూడా నీతో ముఖాముఖిగా మాట్లాడే దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. మోషే కూడా ఎంత ధన్యతను పొందుకున్నాడండి. మోషే దేవుడు మనకు కూడా ఆ ధన్యతను మనకిచ్చాడు. తన స్వరాన్ని వినడానికి, తనతో ముఖాముఖిగా మాట్లాడడానికి దేవుడు ఆ సమయాన్ని దేవుడు మనకు కూడా ఇవ్వబోతున్నాడు. అందుకని దేవుడు మాట్లాడతాడు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరని ఇక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో రాయబడిన వాక్యం. మోషేలో కూడా ఏముంది? హృదయ శుద్ధి ఉంది. ఆయన ధన్యుడని పిలిపించుకున్నాడు. అందుకని దేవుడు కూడా ఆయనతో ముఖాముఖిగా మాట్లాడడానికి కూడా ఇష్టపడ్డాడండి. హల్లెలూయా. అలాగే సౌలు పౌలుగా మార్చబడక ముందు ఆయన కొంతమంది క్రైస్తవులను హింసించడానికి వెళుతున్నాడండి. దమస్కు అనే ప్రాంతం గురించి ఆయన వెళుతున్నాడు. వెళ్ళినప్పుడు ఆ సౌలుని బహుశా ఆయన గుర్రం మీద వెళుతున్నప్పుడు దేవుని యొక్క ప్రకాశాన్ని ఆయన మీద కమ్ముకుందండి. ఒక్క దెబ్బకి ఆ గుర్రం బండి మీద ఉన్న సౌలు కూడా కింద పడిపోయి కొట్టుమిట్లాడుతున్నాడు. ఆయన స్వరాన్ని విన్నాడు, ఆ వెలుగులో దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు. సౌలా సౌలా నన్ను ఎందుకు హింసించితివి అని మాట్లాడుతున్నాడు. అందుకు సౌలు ఏమన్నాడంటే నువ్వు ఎవడో ప్రభు అని మాట్లాడుతున్నాడు. చదువుకుందాం అది ఆ మాట కూడా. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 9వ అధ్యాయము 4వ వచనము. అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. హల్లెలూయా. దేవుని బిడ్డలను హింసించడానికి సౌలు బయలుదేరాడండి. వాళ్ళందరూ కూడా బంధించడానికి, అవసరమైతే కొంతమంది చంపేయడానికి, క్రైస్తవులందరూ కూడా నాశనం చేయడానికి సౌలు బయలుదేరాడు. కానీ యేసయ్య అతన్ని దర్శించాడు, అతనితో మాట్లాడాడు. ఆ మాట విని ఆయన దేవుణ్ణి ఏమని మాట్లాడుతున్నాడంటే ప్రభువా నువ్వు ఎవడివి, ఇదిగో నువ్వు హింసించుచున్న యేసునని మాట్లాడుతున్నాడు. అక్కడ నా బిడ్డలను, నా భక్తులను, నాకు ఇష్టమైన వారిని నువ్వు హింసిస్తున్నావు కదా. వాళ్ళ దేవుని నేనయ్యా, నువ్వు వాళ్ళని హింసిస్తున్నావు, కానీ వాళ్ళకంటే మొదటిగా నన్ను హింసిస్తున్నావు అని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. తన బిడ్డల మీద ఎప్పుడు కూడా ఇతరులు ఎవరు కూడా దూషించినా, వాళ్ళకి హాని చేసినా, వాళ్ళకి నష్టాన్ని కలిగించిన దేవుడు ఊరుకోడండి. మాట్లాడతాడు, తప్పకుండా మాట్లాడతాడు. అది ఎవరైనా కానీ దేవుడు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకని సౌలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ దెబ్బతో సౌలుని కూడా పౌలుగా దేవుడు మార్చాడండి. హల్లెలూయా. ఆ స్వరం విన్న తర్వాత దేవుడు సౌలుగా ఉన్న వాడిని పౌలుగా మార్చి అనేక అన్యజనులకు వెలుగుగా దేవుడు నిలబెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. కానీ ఆ మాట కానీ వినకపోతే సౌలు పౌలుగా మార్చబడేవాడు కాదు, ఇంకా ఆయన గురించి మనము తెలుసుకునేట్టు వాళ్ళం కాదు. కానీ చూడండి, దేవుడు అద్భుత రీతిగా తన వాక్యాన్ని, తన స్వరాన్ని వినిపించాడు.
తర్వాత ఆయన గుడ్డివాడిగా ఉన్నాడు. అక్కడ ఆ యోధ తన ఇంటిలో ఎక్కడ తలవాల్చుకున్నప్పుడు అక్కడ భక్తుడైన హననీయతో దేవుడు మాట్లాడతాడు. ఇదిగో హననీయ అన్నప్పుడు చిత్తం ప్రభు అని ఆయన కూడా తన దర్శనాన్ని పొందుకుంటాడు. ఇదిగో వెళ్ళు, అక్కడ సౌలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన మీద నువ్వు చేతి నుంచి ప్రార్థన చేయి, నేను అతను స్వస్థపరుస్తాను. ఇదిగో అతను నాకు సాక్షిగా అనేక మంది జనాల మధ్య నేను నిలబెట్టుకోబోతున్నాను, ఆయన నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడని దేవుడు మంచి సాక్ష్యాన్ని ఇస్తాడు హననీయతో. హల్లెలూయా. దేవుని యొక్క మాట విన్న తర్వాత సౌలు కూడా పౌలుగా మార్చబడ్డాడు. హననీయ కూడా దేవుని చిత్త ప్రకారం బయలుదేరి సౌలుని దర్శించి సౌలుతో మాట్లాడి ఆయన నెత్తి మీద చేతి నుంచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుత రీతిగా స్వస్థనిచ్చాడు. తర్వాత దృష్టి పొందుకొని దేవుని యొక్క సువార్తను మోసుకొని పోయాడు. హల్లెలూయా. దేవుని యొక్క స్వరము చాలా బలమైనది. హల్లెలూయా. ఇంకొక మాటను మనం ధ్యానించుకుందాం. దేవుడు ఎలా మాట్లాడతాడంటే తర్వాత వాక్యం ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడతాడండి. దేవుడు ప్రతి ఒక్క సమయంలో కూడా తను మాట్లాడే పద్ధతి ఎట్లా ఉంటుందంటే వాక్యం ద్వారా మాట్లాడతాడు. బహుశా దేవుడు ఈరోజు సాయంకాలమే రావచ్చు, తను రాకడ రాత్రే రావచ్చు, లేకుంటే రేపే రావచ్చు, చెప్పలేం. మనము దేవునితో మనము ఉన్నప్పుడు ప్రభువా నువ్వు నాతో మాట్లాడలేదు అని చెప్పడానికి మనకి అవకాశం లేదు. ఎందుకంటే ఈరోజు పరిశుద్ధ గ్రంథము అందరి చేతికి ఇవ్వబడిందండి. గ్రంథం లేని వాళ్ళు అనేది కూడా ఎవరు కూడా లేరు. అందరి చేతిలో కూడా పరిశుద్ధమైన గ్రంథము ఉంది. ఆ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట, ప్రతి ఒక్క మాట కూడా దేవుని యొక్క మాట అయి ఉన్నదండి. ఇంకా ఎవరు కూడా ప్రభువా నువ్వు నాతో మాట్లాడలేదు అని చెప్పడానికి కూడా ఇంకా నెవర్. ఆ సాకు కూడా సరిపోదు కది. దేవుడు అందరితో మాట్లాడుచున్నప్పుడే అందరూ కూడా గుర్తెరగాలి, ప్రభువా ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు. ఉదయకాల సమయంలో మనం కూడా ఏదో హడావుడిగా లేచి మనము చిన్న ప్రార్థన చేసుకొని వాక్యం చదువుకొని వెళ్ళిపోతాం. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేసావో నువ్వు దేవునితో నువ్వు మాట్లాడినట్లు, ఎప్పుడైతే వాక్యం చదివావో దేవుడు నీతో మాట్లాడినట్టు. దేవునికి స్తోత్రం. ఆ మాట ఒక్క చిన్న మాట అయినా కానీ ఏదైతే నువ్వు ఆ వాక్యంలో నువ్వు దేవుడు నీతో మాట్లాడాడో ఆ మాటను నువ్వు ఆ దినమంతా కూడా నువ్వు ధ్యానించాలి. ఆ మాటని యెహోవా నా కాపరి అన్న మాట నువ్వు ధ్యానించావనుకోండి, చదివారు మీరు, అది నీకు ఎలా మారిపోవాలంటే ఆ రోజంతా కూడా నీకు ధ్యానంగా మారిపోవాలి. నువ్వు వ్యవసాయం చేస్తున్నావు, నీ పక్కన 10 మంది ఉన్నా, ఐదుగురున్నా, ఇద్దరున్నా కానీ వాళ్ళ మాట నువ్వు పట్టించుకోవద్దు. ఆ మాట నువ్వు ధ్యానిస్తూ ఉండు, దేవుడు నీతో మాట్లాడతాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, యెహోవా నా కాపరి. రిపీటెడ్గా నువ్వు మాట్లాడు, ఎందుకంటే దేవుడు కూడా మాట్లాడుతున్నాడు. నా వాక్యము బహు వేగంగా పరిగెత్తుందని కీర్తన గ్రంథంలో కూడా దేవుడు రాయించాడు. అందుకనే దేవుడు మాట్లాడతాడు. యోహాను సువార్త మొదటి పత్రిక, అది యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు మాట్లాడతాడు. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. అలాగే 13వ వచనంలో కూడా ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మనతో నివసించారు. చూడండి దేవుడు ఎంత అద్భుతంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మనతో నివాసిస్తున్నాడండి. దేవుడు అన్యాయస్తుడు కాదండి, అందరితో మాట్లాడుతున్నాడు. కానీ దేవుని మాటను వినటానికి చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు. వాక్యం చదువుతున్నారు కానీ చాలామందికి ఏంటి అర్థం కావట్లా. అర్థం కానప్పుడు మనం ఏం చేయాలంటే ఎవరైతే వాక్యాన్ని రాయించారో, ఎవరైతే మనకి ఇచ్చారో ఆ దేవునికి మనం మొరపెట్టాలి. హల్లెలూయా. అప్పుడే దేవుడు నీతో మాట్లాడతాడు. నీ పట్ల దేవుడు తన వాక్యాన్ని స్పష్టంగా నీతో మాట్లాడినప్పుడు నువ్వు అర్థం చేసుకోగలుగుతావు. వాక్యం చదువుతున్నామంటే మనకి సరిపోదు, కానీ వాక్యంలో మనం చదివిన తర్వాత మనము దాన్ని ధ్యానంగా మనం చేసుకోవాలి. ఎల్లప్పుడూ కూడా దాన్ని మనము ధ్యానించినప్పుడే దేవుని యొక్క కార్యాన్ని మనము చూడగలుగుతాము. అందుకనే 4వ రీతిగా ఎట్లా మాట్లాడతాడు దేవుడు అంటే వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడండి.
బహుశా నీతో మాట్లాడేవాళ్ళు ఎవరైనా కూడా లేకపోవచ్చు. బైబిల్ గ్రంథం చేత పట్టుకో, ఏదన్నా ఒక మాట నువ్వు ధ్యానించు, లేదా ఏదన్నా ఒక అధ్యాయం నువ్వు ధ్యానించు. దేవా నాతో మాట్లాడయ్యా, నేను ఒంటరిగా ఉన్నాను, నేను నీతో మాట్లాడాలనుకున్నాను, నేను నాతో మాట్లాడతానన్నావు కదా, నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడతానన్నావు కదా, నాతో మాట్లాడు. నాకు బాధగా ఉంది, నాతో మాట్లాడు. నాకు కన్నీరుగా ఉంది, నాతో మాట్లాడు. నాకు భయంకరమైన అనారోగ్యం వచ్చింది, నాతో మాట్లాడు. నాకు సహాయం చేసేవాళ్ళు లేరు, నాతో మాట్లాడు. నువ్వు మాట్లాడితే నాకు ప్రతి ఒక్కటి కూడా నాకు దూరం అయిపోతుంది, నాకు సంతోషం వస్తుంది. రక్తస్రావం కలిగిన స్త్రీ తనలో తాను ఏమనుకుంది? యేసయ్య వస్త్రపు చెంగును ముట్టుకుంటే చాలు, నేను స్వస్థత పొందుకుంటాను, నేను బాగుపడతాను అనుకుంది. అట్లాగే ఆమె నమ్మింది. యేసయ్య జనసంద్రంలో ఉన్నాడు, జనసమూహంలో ఉన్నాడు. కానీ ఆమె టార్గెట్ ఎట్లా ఉందో చూడండి. ఎవరిని కూడా 12 మంది శిష్యులు కూడా ఆమె లెక్క చేయలేదు. అనేక మంది బలవంతులు ఉన్నారండి ఆయన చుట్టూ కూడా, ఆయన్నే పట్టుకోవాలని, ఆయనతో మాట్లాడాలని అనేకులు ఉన్నారు. కానీ ఇక్కడ ఆ స్త్రీ యేసయ్య మీదే దృష్టి ఉంచింది, ఎవరి మీద కూడా దృష్టి ఉంచలేదండి. యేసయ్య దగ్గరికి వెళ్ళింది, ఆయనతో మాట్లాడడానికి అవకాశం లేదు, ఆయనతో తన రోగం చెప్పుకోవడానికి అవకాశం లేదు. తనలో విశ్వాసించింది. ఎట్లా విశ్వసించిందంటే ఆయన వస్త్రపు చెంగును ముడితే నేను స్వస్థపడుతానని ఆమె విశ్వసించింది. అట్లాగే వెళ్ళి వస్త్రపు చెంగును ముట్టుకుంది. ప్రభు మాట్లాడుతున్నాడు, అయ్యా పేతురు, యోహాను, ఆంద్రేయ, ఎవరు నన్ను ముట్టుకుంది ఎవరు అని మాట్లాడినప్పుడు శిష్యులు ఏమని మాట్లాడుతున్నారు? ప్రభువా, ఎంతమంది నీ మీద పడుతున్నారు, ఎంతమంది జనసమూహంలో నిన్ను ఎవరైతే తాకారో నేను ఏమని చెప్పగలమయ్యా మేము అన్నప్పుడు నా ప్రభావం బయటికి వెళ్ళిందని మాట్లాడతాడు. తర్వాత ఇట్లా చూసినప్పుడు ఆ రక్తస్రావం కలిగిన ఆ కుమార్తె అక్కడ ఉంటుంది. ఆమెతో దేవుడు మాట్లాడతాడు, కుమారి నువ్వు అనుకున్నట్లుగా నీకు స్వస్థత కలుగును గాకని దేవుడు మాట్లాడతాడు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందని దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. చూడండి, అట్లాగా దేవుని మీద మనము కరెక్ట్గా ఒక గురిని పెట్టుకోవాలి. మన బ్రతుకులు చూసి మనం ఎప్పుడు కూడా బాధపడకూడదండి. మన జీవితాన్ని బట్టి మనం ఎప్పుడు బాధపడకూడదు. ఎందుకంటే దేవుడే మాట్లాడాడు, ఈ లోకము అశాశ్వతమైనది, ఈ లోకంలో నువ్వు ఏమి సంపాదించినా, ఏది కలిగి ఉన్నా, ఎంతమంది స్నేహితులు ఉన్నా, ఎంతమంది నీతో మాట్లాడే వాళ్ళు ఉన్నా, కానీ బహుశా ఈ ఒక్కరోజు మాట్లాడతారేమో, లేకుంటే రేపు నీతో మాట్లాడతారేమో, లేకుంటే నీకు కలిగింది రేపు ఉంటుందేమో, ఎల్లుండే ఉంటుందేమో, లేకుంటే నీకు ఉన్న వైభోగము ఇవాళ రేపు ఉంటుందేమో, బహుశా అది తర్వాత ఉండదు. కానీ దేవుడు నీతో ఉంటాడండి. దేవుని మీద నీకు ఏకాగ్రత ఉంచాలి. నువ్వు దేవుని మీద నీ దృష్టి ఉంచాలి. నీకు అన్నం అది ఆహారం ఉన్నా లేకున్నా, నీకు పని ఉన్నా లేకున్నా, నీకు ఇంట్లో నీ బంధువులు ఉన్నా లేకున్నా, నిన్ను ప్రేమించేవాళ్ళు ఉన్నా లేకున్నా, కానీ అందరికంటే ముఖ్యంగా నువ్వు దేవుని ప్రేమించినట్లయితే, ఎవరినైతే నువ్వు ప్రేమించాలని నువ్వు అనుకున్నావో వాళ్ళందరూ కూడా నిన్ను ప్రేమించడానికి ఇష్టపడతారు. ఎవరైతే నిన్ను ద్వేషించారో వాళ్ళందరూ కూడా నిన్ను ప్రేమించడానికి ఇష్టపడతారు. ఎందుకంటే నీలో ఉన్నవాడు ఎవరంటే యేసయ్య ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా నిన్ను వెతుక్కుంటూ కూడా నీ వద్దకు వస్తారు. ఎందుకంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు, నీలో ఉన్నవాడు శక్తిమంతుడు, నీలో ఉన్నవాడు సామాన్యమైన వ్యక్తి కాదు, ఆయన ప్రభువుని యేసుక్రీస్తు అని ప్రతి ఒక్కళ్ళు కూడా నిన్ను ఎత్తుక్కుంటూ మరీ వస్తారండి. అటువంటి దేవుని యొక్క శక్తిని మనము పొందుకోవాలి. దేవుని యొక్క స్వరాన్ని మనం వినాలి. దేవుని యొక్క స్వరం విన్న తర్వాత మనము మార్చడానికి ప్రయత్నం చేయాలి. చాలామంది కొన్ని సంఘటనలు నేను వింటాను. ఈరోజు వాక్యం బాగుందండి చాలామంది చెప్తారు, కానీ వాక్యం బాగుందని చెప్తారు, కానీ వాక్యము అంగీకరించరు. ఈరోజు దేవుడు ఏం మాట్లాడాడు, నేను ఎలా మాట్లాడతానో, నేను ఎన్ని రకాలుగా నేను మాట్లాడతానో, కళ్ళ ద్వారా నేను మాట్లాడతాను, దర్శనాల ద్వారా నేను మాట్లాడతాను, ముఖాముఖిగా నేను మాట్లాడతాను, వాక్యం ద్వారా నేను మాట్లాడతాను. దేవుడు మాట్లాడాడు మనతో. వాక్యం బాగుంది, బయటికి వెళుతాం, మన పని మనదే. కానీ మనం ప్రయత్నం చేయాలి.
మనము దైవభక్తి విషయంలో మనమే సాధనం చేసుకోవాలండి. నీ కడుపు నువ్వు ఆహారం తిన్నావు అనుకోండి, నీ కడుపుకే అది ఆకలి తీర్చబడుద్ది. పక్కన వ్యక్తికి ఆకలి తీర్చబడాలంటే అతను కూడా ఆహారాన్ని తీసుకోవాలి. ఎవరి భక్తి సాధన వాళ్ళకేనండి. నీ భక్తి నీ బిడ్డను రక్షించదు, లేకుంటే నీ భక్తి నీ చెల్లిని రక్షించదు, నీ భక్తి నీ ఫ్రెండ్స్ని రక్షించదు. బహుశా వాళ్ళ గురించి నువ్వు ప్రార్థన చేయడానికి అవకాశం ఉందేమో, కానీ వాళ్ళని రక్షించడానికి అవకాశం లేదు. యేసయ్య పిలిచేది ఏంటంటే ఎవరైనా కానీ స్వతంత్రంగా రావాలి, ఆయన వద్దకు ఇష్టపడి రావాలి, యేసయ్య మాటలు వినడానికి రావాలి, యేసయ్య బోధన వినడానికి రావాలి, వాక్యాన్ని అంగీకరించడానికి రావాలి. మనం వాక్యాన్ని వినేటి వాడుగా ఉంటే మనమే మోసపుచ్చుకున్నట్టు వాళ్ళం అవుతాం. దేవుని యొక్క మాట మనకి వినపడుచున్నప్పుడు, ఏ ఒక్క మాట అయితే మనకు వినపడుచున్నదో ఆ యొక్క మాటను బట్టి మనం అంగీకరించాలి. అయ్యో, దేవుని మాట నాకు ఇలా స్పష్టంగా నాకు తెలియజేస్తున్నాడు, ఆ మాట నేను అంగీకరిస్తే నేను బ్రతుకుతాను, ఆ మాటను బట్టి నేను జీవిస్తానని మనం ఒక తీర్మానం తీసుకోవాలి. ఇక నుంచైనా మనం బాధపడకూడదండి, ఇక నుంచైనా మనము అధైర్యపడకూడదు. దేవుడు మళ్ళా మాట్లాడతాడంటే వాక్యం ద్వారా మాట్లాడతాడని ఈరోజు నాతో నీతో కూడా మనందరితో కూడా దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అందుకనే మనకి ఏ అపాయం వచ్చినా, ఏ బాధ వచ్చినా కానీ మనం చేయవలసింది ఏంటంటే దేవుని యొక్క మాట సహాయాన్ని మనం పొందుకోవాలండి. ఆయన మాట ఏమైందో, ఏం మాట్లాడతాడో అని మనము వాక్యం వద్దకు మనం వెళ్ళాలి. ఆదివారమే మనం వచ్చినప్పుడు, ఆదివారమే మనం వాక్యం విన్నప్పుడు మిగతా రోజుల్లో మనము బలహీనం అయిపోతామండి. అనుదినము కూడా మనకి శరీరానికి కావాల్సినది ఆహారము పానీయాలు మనం పుచ్చుకుంటున్నాం, బలంగా మనం ఉంటున్నాం. కానీ 3 పూటలు ఒక పూట మనం తినకపోతే ఎట్లా ఉంటుంది? మన ప్రాణం నీరసించిపోద్ది, సొమ్మసిల్లిపోద్ది, బలహీనంగా ఉంటుంది ఒక పూట తినకపోతే. కానీ వాక్యము అనేది కూడా మనం ఎప్పుడు కూడా నిరంతరం కూడా ధ్యానించాలి, చదవాలి, ధ్యానించాలి. అప్పుడే మనము దేవుని యొక్క శక్తిని మనం పొందుకుంటాము, దేవుని యొక్క స్వరము కూడా మనం స్పష్టంగా మనము వినగలుగుతాం. దేవుడు మాట్లాడే తీరు ఎట్లా ఉంటుందంటే ఆయన ఎట్లయినా నీతో మాట్లాడవచ్చు. ఆ సమయాన్ని నువ్వు కనిపెట్టుకోవాలి, ఆ అవకాశాన్ని నువ్వు ఎదురు చూడాలి. అడుగు, దేవుడితో నువ్వు మాట్లాడు, దేవుడితో నువ్వు పోరాడు. నువ్వు యాకోబు రాత్రంతా కూడా పోరాడాడండి దేవుడితో, పెరుగులాడాడు దేవుడితో. సమయం వచ్చింది, దేవుడు కూడా వచ్చాడు. ఈ సమయం నాకు పోతే మళ్ళీ తిరిగి రాదని దేవుడితో పోరాడాడండి. అందుకని ఆ స్థలానికి ఏం పేరు పెట్టాడంట? పెనీయేలు. పెనీయేలు అనగా ఏంటి? అర్థం ఏంటి? దేవుని ముఖము, దేవుని ముఖము అని అర్థం అండి. చూడండి, దేవునితో ముఖాముఖిగా పోరాడిన వ్యక్తి యాకోబు. ఈరోజు నువ్వు నేను ఎందుకు పోరాడలేకపోతున్నాము? లేకుంటే నీలో ఉన్న బలహీనతను బట్టి నువ్వు పోరాడలేకపోతున్నావా? నీలో ఉన్న అప్పులు బట్టి నువ్వు పోరాడలేకపోతున్నావా? లేకుంటే నీకున్న అనారోగ్యం బట్టి నువ్వు పోరాడలేకపోతున్నావా? నువ్వు అన్నిటిని కూడా పక్కన పెట్టి మొదటిగా దేవునితో నువ్వు ఆయనతో మాట్లాడడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. అందుకనే ఆశ లేని వాడి, ఆశ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆశ అనేది లేదనుకోండి, ఇంకా వాడు బ్రతికినా కానీ అనవసరమే. ఎందుకు నువ్వు బ్రతుకుతున్నావు అమ్మ అని నేను ఎవరైనా అడిగినప్పుడు నేను యేసయ్య కొరకు బ్రతుకుతున్నానండి, ఆయన వస్తాడు, తప్పక నన్ను తీసుకెళ్తాడు, దాని రాజ్యంలో నుండి ఏర్పరచుకుంటాడు అని ఒక ఆశ, ఒక నిరీక్షణ మనలో ఉండాలి. ఎందుకు బ్రతుకుతున్నావు అంటే నేను యేసయ్య కొరకు నీ సాక్ష్యం ఇవ్వడానికి నేను బ్రతుకుతున్నాను. ఎందుకు బ్రతుకుతున్నావు అంటే నేను డబ్బులు సంపాదించడం, లేకుంటే ఎకరాలు కూడబెట్టుకుంటాము, అట్లా కాదండి మన సాక్ష్యము. ఎందుకు బ్రతుకుతున్నామంటే మన బ్రతుక్కి ఒక అర్థం ఇచ్చేది దేవుడేనండి. ఆ దేవుడి కొరకు మొదటిగా మనం బ్రతకాలి. ఏమున్నా ఏమి లేకున్నా కానీ మనం దేవుని కొరకు నిలబడగలిగితే దేవుడే మన కొరకు నిలబడతాడు. అందుకనే తన ప్రజలతో వాగ్దానం చేశాడు, ఇదిగో యుద్ధము యెహోవాదే అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు కనుక యుద్ధం చేయకపోతే, దేవుడు కనుక యుద్ధంలో నిలబడకపోతే తన ప్రజలకు విజయం రానే రాదండి. దేవుడు మనం ముందు పెట్టుకోవాలి, దేవుని వాక్యాన్ని మనం ముందు పెట్టుకోవాలి. మన సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు ఎప్పటికైనా కానీ అవి మనల్ని దుఃఖానికి తీసుకువెళ్తాయి, నాశనానికి తీసుకెళ్తాయి.
దేవుని యొక్క మాటగా, దేవుని యొక్క స్వరాన్ని విన్నటి మనుషులుగా మనము, భక్తులుగా మనం ఉన్నట్లయితే మన జీవితానికి దేవుడు మేలు దయచేయబోతాడు, మన జీవితాన్ని ఆశ్రయిస్తాడండి. హల్లెలూయా. అలాగే దేవుడికి చాలా రకాలుగా మాట్లాడతాడు. సేవకుల ద్వారా మాట్లాడతాడు, ఆత్మీయుల ద్వారా మాట్లాడతాడు, నీ స్నేహితుల ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. దైవజనులు నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని నీకు బోధిస్తున్న సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అది స్పష్టంగా, అది క్లియర్గా నువ్వు ఆలకించాలి. లూదియా కూడా పౌలు వాక్యం చెబుతున్నాడు. పౌలు మహాసేనుడు వాక్యం చెబుతుండగా లూదియా చాలా శ్రద్ధతో వాక్యం మీదే ఆమె దృష్టి ఉంచింది, లక్ష్య పెట్టిందండి. ప్రభు చూశాడు, ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడు. స్పష్టంగా క్లియర్గా ఉందన్నమాట. బహుశా మనం వాక్యం వింటున్నప్పుడు ప్రభువు కూడా మన జీవితంలో కార్యం జరిగించాలి. జరిగించకపోతే వాక్యము మనం అంగీకరించలేం. అందుకని అంటాడు దేవుడు, నా ఆత్మ మీలో ఉండాలి అంటాడు దేవుడు. నా ఆత్మ లేనివాడు నావాడు కదని దేవుడు మాట్లాడతాడు. ఆయన మనలో లేకపోతే ఆ వాక్యాన్ని మనం అంగీకరించలేం. ఆ వాక్యాన్ని మనము వినలేమండి. అందుకని పౌలు కూడా కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా ఒక మంచి మాట మాట్లాడతాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 3వ వచనము, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడను యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను నీకు తెలియజేయుచున్నాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇక్కడ పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్ముడు మనలో లేకుంటే, మన జీవితంలో ప్రవేశించకపోతే మనం యేసుక్రీస్తును ప్రభు అని మనం అంగీకరించలేమని స్పష్టంగా చెబుతున్నాడు. అట్లాగే దేవుని ఆత్మ మనలో లేకుంటే వాక్యం కూడా మనము వినలేము. విన్నా కానీ ఆ వాక్యము మన జీవితంలో ఫలించదు. ఏ విన్నావయ్యా నువ్వు ఇప్పుడు వెళ్ళావు మందిరానికంటే నాకే తెలియదు, ఏ విన్నావమ్మంటే నాకే తెలియదు. కారణం ఏంటి? నీలో ఒక దేవుని యొక్క ఆత్మ లేదండి. దేవుని స్వరం వినడానికి నీకు ఏంటంటే అర్హత నీకు లేదు. దేవుని ఆత్మను మనం పొందుకోవాలండి. పరిశుద్ధాత్మ మనలో తెలియపరుస్తూ ఉంటాడు. ఆ ఆత్మను మనం పొందుకున్నప్పుడు, ఇదిగో నీ కొరకు ప్రాణం పెట్టింది ఆ యేసయ్యే, నీ రోగాలు భరించేది ఆ యేసయ్యే, నీ బాధలు తొలగించేది ఆ యేసయ్యే, నిన్ను నిత్యత్వంలోకి నడిపించేది ఆయనే అని చెప్పి పరిశుద్ధాత్మను నీలో ఉండి నాలో ఉండి కూడా మనందరూ కూడా బలపరుస్తూ నడిపించేది ఆ పరిశుద్ధాత్ముడే. అతని వల్లే మనము బోధించబడి దేవుణ్ణి, మనం యేసుని, మనం క్రీస్తుని మనము అంగీకరిస్తాం. బహుశా మనం అంగీకరించట్లేదంటే ఆ పరిశుద్ధాత్మ మనలో కార్యం జరిగించట్లేదు, మనలో లేదు, మనం చంపేసుకున్నాం. అందుకనే పౌలు కూడా మహాశయుడు, ఆ పౌలు భక్తుడు కూడా మాట్లాడతాడు, ఆత్మను ఆర్పకుడి అని మాట్లాడతాడు. మనలో ఉన్న ఆత్మను నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే నిర్లక్ష్యం చేసామంటే దేవుని స్వరాన్ని మనం వినలేమండి. ఎంత ఖర్చు పెట్టుకుని, ఎన్ని మీటింగ్లకు మనం వెళ్ళినా, ఎంత దూర ప్రాంతం వెళ్ళి మనం వాక్యాన్ని వింటున్నా కానీ మన ప్రయాసం అంతా కూడా వ్యర్థమైపోతుంది. దేవుడు మనం ఇంటికాడ నుంచి బయలుదేరే సమయంలోనే మనం అడగాలి. శనివారం వచ్చిందంటే అడగాలి, అయ్యా ఆదివారం రేపు నాతో ఏం మాట్లాడబోతున్నావు, నాకు కావలసిన మాట నువ్వు నాకు అందించబోతున్నావా అని దేవుడు మనం అడగాలి. తప్పులేదు. బహుశా నేను కృంగుదల్లో ఉన్నా, నాతో మాట్లాడు. నేను అనారోగ్యంతో పట్టబడి ఉన్నా, నాతో మాట్లాడు. బహుశా నాకు తినడానికి ఏమీ లేదు, నాతో మాట్లాడు. దేవుడు మాట్లాడే పద్ధతులు చాలా రకాలుగా ఉన్నాయి. ఒక సందర్భంలో కూడా మన ఆత్మీయులు కూడా మనతో పాటు వచ్చి ముచ్చటిస్తూ ఉంటారు. దేవుడే వాళ్ళని ఒక్కొక్క సందర్భంలో మనతో మాట్లాడి పంపిస్తారు. ఒక్కొక్కసారి ఇదిగో పలానా వ్యక్తి దగ్గరికి నువ్వు వెళ్ళు, పలానా కుమారుడి దగ్గరికి నువ్వు వెళ్ళు అని దేవుడు మనల్ని ప్రోత్సాహపరుస్తాడు. అప్పుడు మనము వాళ్ళు చెప్పే మాటల్లో మనము దేవుని యొక్క మాటను మనం తీసుకుంటాం. అప్పుడు మనకి ఎంతో సమాధానంగా ఉంటుంది, మన మనసుకు నెమ్మదిగా ఉంటుంది. సేవకుల ద్వారా మాట్లాడవచ్చు,
విశ్వాసుల ద్వారా మాట్లాడవచ్చు, ఆత్మీయుల ద్వారా దేవుడు మాట్లాడవచ్చు. అంతకు మించి వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూనే ఉన్నాడు. హల్లెలూయా. అందుకని ఆయన పేరేంటంట, మాట్లాడే దేవుడు. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు, మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడే దేవుడవు నీవు. దేవునికి స్తోత్రం. అందుకనే మీరు ఈ వాక్యం విన్న తర్వాత ఎవరు కూడా మీరు నిశ్శబ్దంగా ఉండొద్దు. దేవుడితో మీరు పోరాడండి, అడగండి, దేవుడితో గట్టిగా మీరు అడగండి. నేను కూడా అడుగుతున్నా దేవుడిని, నాతో మాట్లాడుతున్నాడు దేవుడు, నీతో నేను మాట్లాడుతున్నాగా అంటున్నాడు దేవుడు. భవిష్యత్ దేవుడు మనతో మాట్లాడిన తర్వాత మనకి ఈ లోకంలో మనము దేన్ని కూడా మనం ఆశించమండి. దేవుడు మనతో ఉంటే మనకి సమస్తం కూడా సాధ్యమేనండి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుడికి విజయమే ఇస్తాడు, అపజయం ఇవ్వడు నీకు. దేవుడు విజయాన్ని మనం పొందుకోవాలి. దేవుడు మనలో ఉంటే చాలండి, లోకాన్ని మనం జయించవచ్చు. లోకంలో మనము ప్రతిదాన్ని కూడా మనం జయించవచ్చు. ఎందుకంటే యేసుక్రీస్తు వారి సాక్ష్యం ఇస్తారు, నేను ఈ లోకాన్ని జయించాను. ప్రియ కుమార్తె, ప్రియ కుమారుడా, నువ్వు కూడా లోకాన్ని జయించాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడండి. ఆయన కార్యాలు ఎంతో ఆశ్చర్యమై ఉన్నాయి. అందుకనే ఇంకో పద్ధతి, దేవుడు మాట్లాడే పద్ధతి, 5వ పద్ధతిగా చూసుకుందాం. ఇక్కడ ప్రవచనాల ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. ఎట్లా మాట్లాడతాడంట? ప్రవచనాల ద్వారా దేవుడు మాట్లాడతాడు. కొంతమంది ప్రవచనాలు చెప్తూ ఉంటారు చీటికి మాటకి. వాళ్ళతో మనము ఆత్మీయంగా బాగున్నాం అనుకోండి, మంచిగా వాళ్ళు ప్రవచిస్తారు. వాళ్ళతో మనకి ఏదైనా చిన్న విభేదం వచ్చిందనుకోండి, వాళ్ళు ప్రవచనాలు ఎలా ఉంటాయంటే చాలా మనం వినలేము, కానీ అటువంటి రీతిగా వాళ్ళు ప్రవచించేస్తూ ఉంటారు. దేవుడు నిజంగా ప్రవచనాల ద్వారా మాట్లాడతాడు, కానీ ఆ ప్రవచనాలు ఎవరి ద్వారా కూడా మాట్లాడతాడంటే దేవుడు తను ఏర్పరచుకున్న వారి ద్వారా మాట్లాడతాడు. హల్లెలూయా. ఇక్కడ యెషయా ద్వారా కూడా దేవుడు ప్రవచించాడు, ప్రవచనాలు పలికిచ్చాడు యెషయా ద్వారా. ఇదిగో కన్యక గర్భవతే కుమార్ని కనును, ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టుదురని ఇక్కడ యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో కూడా ఆ మాట ఉంటుంది. యెషయా ప్రవచించాడు ఆ ప్రవచనము, అది ఇక్కడ మత్తయి సువార్తలో నెరవేర్చబడింది. యెషయా యేసుక్రీస్తు వారి గురించి అనేకమైన ప్రవచనాలు ప్రవచించాడు. 9:6లో కూడా ఇదిగో ఏలైనగా మనకి కుమారుడు అనుగ్రహించబడిను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను, ఆ ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతియగు దేవుడు అని పేరు ఆయనకి పెట్టబడినని యెషయా 9:6వ వచనంలో కూడా రాయబడింది. ఆయన నిజంగానే ఆశ్చర్యకరుడండి, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతియగు తండ్రి అని ఆయనకి పేరు పెట్టారు. యెషయా అప్పుడు ప్రవచించినప్పుడు ఈ ప్రవచనము నెరవేర్చబడింది. బహుశా దాదాపుగా ఆ ప్రవచనము మత్తయి సువార్తకి యెషయా గ్రంథానికి 700-750 సంవత్సరాలు మధ్య కాలము గ్యాప్ ఉందండి. ఆ ప్రవచనం నెరవేర్చబడడానికి దాదాపుగా 700 సంవత్సరాలు దాటింది. అయినా కానీ ప్రవచనం అనేది నెరవేర్చబడింది. ఇప్పుడేంటి, చీటికి మాటికి ప్రవచనం చెప్పటము అది నెరవేరలేదనుకోండి, విశ్వాసులైన వాళ్ళు కూడా ఓపిక లేదు. అయ్యగారు మొన్న ప్రవచనం చెప్పారు కదా మీరు, అది నెరవేరలేదేంటి అని ఆయన మీద డిసిషన్ చేస్తారు. అమ్మగారు నాకు ఆరోగ్యం వచ్చేస్తున్నారు, ఎక్కడ రాలేదే, నువ్వు చెప్పింది తప్పమ్మా అని చెప్తూ ఉంటారు. అంటే కొంతమంది విశ్వాసం ఏంటంటే నిరీక్షణ అనేది ఉండదు. దేవుడు తగిన సమయం ముందు నీకు ఉత్తరం ఇచ్చే దేవుడు అండి. ఆయన అనుకున్న సమయంలోనే, ఆయన అనుకున్న గడియలోనే దేవుడు నీకు జవాబిస్తాడు. నువ్వు అనుకున్న సమయంలో ఎవడు దేవుడు బహుశా, ఎందుకంటే ఆయనకి ఎప్పుడు ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వకూడదో తెలుసు. ఆయనకి సమస్తం కూడా ఆయన ఎరిగిన దేవుడు అండి ఆయన. అందుకనే దేవుడికి జ్ఞానాన్ని బోధించేవాడు ఎవడు కూడా లేడండి, దేవునికి చెప్పేవాడు ఎవడు లేడు.
దేవుడే మనకి బోధిస్తాడు, దేవుడే మనకి జ్ఞానం ఇచ్చేవాడు ఆయనేనండి. ఆయనకి మనము ఏమి మనం చెప్పలేం. అందుకనే కీర్తనకారుడు కూడా మాట్లాడతాడు, దేవా నా మీద దృష్టి ఉంచి నాకు ఆలోచన చెప్పు, నేను నడవలసిన మార్గాన్ని నాకు నేర్పించు అని కీర్తనకారుడు కూడా మాట్లాడతాడు. ఎందుకంటే దేవుడే మన మీద దృష్టి ఉంచిన తర్వాత ఆయన ఆలోచన చెప్తాడు. ఆలోచన బట్టి మనము నడవాలి. మనం దేవుడి కార్యాలు గొప్పవండి. యెషయా ప్రవచించాడండి, ప్రవచనాలన్నీ కూడా నెరవేరినాయి. ఇంకా కొన్ని ప్రవచనాలు ఇంకా కూడా కొంతమంది ప్రవక్తలు పలికారు. ఆ ప్రవచనాలు కూడా ఇంకా నెరవేర్చబడడానికి సమయం అనేది చాలా దగ్గరగానే ఉన్నది. ఆ ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడిన తర్వాత ప్రభుని యేసుక్రీస్తు వారు తన పరిశుద్ధులందరూ కూడా తీసుకొని తన రాజ్యాన్ని కొనిపోబడటానికి సమయం చాలా ఆసన్నమై ఉన్నది. హల్లెలూయా. అలాగే యెహెజ్కేలు ప్రవచించాడు, ఆ ప్రతి ఒక్క ప్రవచనం కూడా నెరవేర్చబడింది. ఇర్మియా ప్రవచించాడు, ఆ ప్రవచనం నెరవేర్చబడింది. అనేకమైన ప్రవక్తలు కూడా ప్రవచించారండి. వాళ్ళ మాటగా కాదు కానీ దేవుని యొక్క మాటగా, దేవుని చేత బోధించబడిన వారిగా వాళ్ళందరూ కూడా ప్రవచించారు. ఆ ప్రవచనం ప్రతి ఒక్కరు కూడా ప్రవచించారు. ఆ ప్రవచనాలన్నీ కూడా బహుశా నెరవేర్చబడినాయి. కొన్ని ఇంకా కూడా చాలా తక్కువగా ఉన్నాయి, అవన్నీ కూడా నెరవేర్చబడుతున్నాయి. హల్లెలూయా. దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో కూడా కొన్ని ప్రవచనాలు ఇవ్వబోతున్నాడండి. మనం కూడా అటువంటి సామర్థ్యత మనం కూడా కలిగి ఉండాలి. మనం కూడా ప్రవచించాలి. అందుకని ఇక్కడ అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము చివరిలో ఉంటుంది, నా సేవకులందరూ కూడా ప్రవచించెదరు అని దేవుడు మాట్లాడుతున్నాడండి. ఎవరు ప్రవచిస్తారంట? దేవుని యొక్క సేవకులందరూ అందరూ కూడా ప్రవచిస్తారు అని ఇక్కడ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ అదే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 17వ వచనం కూడా మనం చదువుకుందాం. అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలల కందురు. ఇక్కడ 18వ వచనం చదువుతున్నాను. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసులందరి మీదను నా ఆత్మను కుమ్మరించేదను, వాళ్ళు ప్రవచించేదరు. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. ఏమండి, అందరికీ అవకాశం ఇచ్చాడు దేవుడు. మీరందరూ కూడా ప్రవచించాలి, మీరందరూ కూడా దర్శనాలు చూడాలని దేవుడు మాట్లాడుతున్నాడండి. ఆయన మౌనంగా లేడు, దేవుడు ఆయన నిశ్శబ్దంగా లేడు దేవుడు. ఇదిగో నీ కుటుంబంలో 10 మంది ఉన్నారా, 10 మంది కూడా దర్శనాలు చూడాలి, 10 మంది ప్రవచనాలు చెప్పాలి. భక్తుడైన ఫిలిప్పుకు 4 కుమార్తెలు ఉన్నారండి. 4 కుమార్తెలు కూడా ప్రవచించే వాళ్ళంట. వాళ్ళు ఏం చేస్తున్నారంట? ప్రవచిస్తున్నారంట అండి. 4 కుమార్తెలు, ఒక కుమార్తె కూడా పక్కన తొలగిపోలేదండి, దారి నుంచి తొలగిపోలేదు. 4 కూడా పర్ఫెక్ట్గా దేవుని యొక్క మాటను వాళ్ళు శ్రద్ధగా ఆలకిస్తున్నారు, వాక్యానికి లోబడ్డారు. ఫిలిప్పు గొప్ప భక్తుడు, తన 4 కుమార్తెలు ఉండగానే వాళ్ళు 4 కూడా ప్రవచించుచుండిరి అని ఇక్కడ అపోస్తుల కార్యంలోనే రాయబడింది ఆ మాట కూడా. ఈనాడు మన కుటుంబంలో ఎంతమంది ఉన్నా కానీ, వృద్ధులు ఉన్నా కానీ వాళ్ళు కలలుగంటారని దేవుడు స్పష్టంగా రాశాడు. వాళ్ళు చేయవలసింది ఏంటి? ఇదిగో దేవుని యొక్క దర్శనము, దేవుని యొక్క కళల ద్వారా వాళ్ళు ఏంటంటే సంతోషపడతారు. వాళ్ళు అయ్యో దేవుడు నా కొరకు రాజ్యం తేబోతున్నాడు, అయ్యో నన్ను ఉన్నతమైన స్థలంలో నన్ను నిలబెట్టబోతున్నాడు. ఈ లోకంలో ఉన్న దుఃఖము కొంతకాలమే, ఈ లోకంలో ఉన్న శ్రమలు కొంతకాలమే, ఈ లోకంలో ఉన్న బాధలు కొంతకాలమే. దేవుడు నాకు నిత్య రాజ్యంలో నిత్య సంతోషాన్ని దేవుడు నాకు ఇవ్వబోతున్నాడని వృద్ధులు కలలుగా అంటారంట. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. వృద్ధులో ఉన్న బాధ ఏంటంటే వాళ్ళు బహుశా యవన కాలం చూశారు, చిన్నతనం నుంచి వాళ్ళు ఎదుగుతూ ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేవు. వృద్ధాప్యంలో వచ్చిన తర్వాత వాళ్ళకి సమస్యలు, వాళ్ళకి కాలు నొప్పులని, లేకుంటే లోపల ఏదన్నా బలహీనత అని, షుగర్ అని, తలనొప్పి అని అనేకమైన బాధలు ఉంటాయండి. వాళ్ళు మంచం మీద పడుకుని వాళ్ళు ఎవరు నాకు సహాయం చేస్తారు, నా కుమార్తె ఏడి, నా కుమారుడు ఏడి, లేదా నా మనవరాలు ఏది, నా మనవడు ఏడి, అయ్యో నాకు టయానికి ట్యాబ్లెట్లు ఇవ్వాలి కదా, లేకుంటే టయానికి నాకు ఆహారం పెట్టాలని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. దేవుడు వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాడు. మీరు ఏం చేస్తారంటే మీరు కలలుగా అంటారని దేవుడు మాట్లాడుతున్నారు.
ఎప్పుడంటే అంత్య దినముల యందు జరుగుతుందని. ఇవన్నీ కూడా అంత్య దినాల్లో దేవుడు రుద్రులతో కూడా కళ్ళ ద్వారా దేవుడు మాట్లాడబోతున్నాడండి. తన దాసులందరి మీద కూడా తన ఆత్మను కుమ్మరించినప్పుడు వాళ్ళు ప్రవచించేదరని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఎవరి మీద అయితే దేవుడి యొక్క ఆత్మ ఉంటుందో, ఎవరి మీద అయితే దేవుడి యొక్క ఆత్మ పనిచేస్తుందో వాళ్ళు తప్పకుండా ప్రవచిస్తారంటని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. వాళ్ళు మౌనంగా ఉండరండి. దేవుడిచ్చిన దర్శనాన్ని బట్టి, దేవుడిచ్చిన వాక్యాన్ని బట్టి, దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి వాళ్ళు ప్రవచించేటి వారిగా ఉంటారు వాళ్ళు. అందుకనే మనం కూడా ఏంటి, ప్రవచనాలు మనము దేవుడిచ్చే ప్రవచనాలు మనం నమ్మాలి. అవసరమైతే మనం కూడా ప్రవచించడానికి సామర్థ్యత మనం కూడా పొందుకోవాలి. దేవుని యొక్క సహాయం ద్వారా మనం కూడా ప్రవచించేటి వారిగా మనం కూడా ఉండాలి. దేవుడు ఎలా మాట్లాడతాడంటే ప్రవచనాల ద్వారా మాట్లాడతాడు. ఎవరు ప్రవచించారంటే యెషయా ప్రవచించాడు, యెహెజ్కేలు ప్రవచించాడు, ఇర్మియా ప్రవచించాడు. అందరూ కూడా ప్రవచించిన వాళ్ళే ఉన్నారు. ఈరోజు కూడా అంత్యకాల దినాల్లో కూడా యవనులు కళ్ళగంటారు, వాళ్ళు దర్శనాలు కూడా చూస్తారని, వాళ్ళు ప్రవచిస్తారని దేవుడు తన లేఖనాల ద్వారా బయలుపరిచాడు. ఈరోజు మనం కూడా నిర్లక్ష్యం చేయకూడదండి. ఫిలిప్పుకు 9 కుమార్తెలు ఉండగా 9 కూడా ప్రవచించుచున్నారు. ఈరోజు మనం కూడా తక్కువేం కాదండి. దేవుని మనం నమ్ముకున్నాము. మన విశ్వాస జీవితంలో మనము అంతకంత కూడా మనము ఎదగాలండి. చాలామంది జీవితాలు ఎట్లా ఉంటాయంటే ఎదిగే క్రమంలోనే చిన్న ఏదన్నా వాళ్ళకి లోటుపాటు వచ్చిందనుకోండి, అది అమాంతం వాళ్ళు పడిపోతారండి వాళ్ళు. ఎందుకంటే అల్ప విశ్వాసమే. కేవలం ఏంటి, దేవుడు నాకు చేయలేడు, ఇది నా భర్త నాకు చేయలేడు, నా కుమార్తె నాకు చేయలేదు, నా కుమారుడు నాకు చేయలేడు, నేను ఏదైతే నేను అనుకున్నానో అది నాకు ఎవరు కూడా చేయలేరు, నా ఆలోచన బట్టి, నా జ్ఞానాన్ని బట్టి నేను అది చెయ్యాలి అనుకుంటారు. దేవుడి చిత్తం ఏంటి నీ పట్ల? అది కాదు. నువ్వు 10 ఎకరాలు కొని నువ్వు వ్యవసాయం చేయాలనుకున్నావు, దేవుని చిత్తము అది కాదనుకో. నువ్వు చేయటం అది దేవునికి ఇష్టం కాదనుకో, అది నువ్వు చేయకపోవడమే మంచిది. అది నీ ఇంటి పక్కన 10 అంతస్తుల బిల్డింగ్ కట్టాడు, నువ్వు కూడా కళ్ళగాని ప్రభువా నేను కూడా చచ్చే లోపల నేను కూడా 10 అంతస్తుల బిల్డింగ్ కట్టాలి నేను అని కళ్ళగంటము, అని దేవుని శోధించడం దేవుని చిత్తమా? కాదు. దేవుడు నీకు ఏదైతే నీకు ఇచ్చాడో దాంట్లో నువ్వు సంతుష్టిగా ఆనందంగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని పేతురు యోహాను కూడా శృంగారమైన దేవాలయంకి వెళుచుండగా పగలు 3 గంటల సమయంలో వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారంట? అపోస్తుల కార్యములు 3వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. మొదటి నుంచి ఆ 10 వచనాల్లో ఆ మాట ఉంటుంది. పేతురు యోహానులు కూడా ఆ శృంగారమైన దేవాలయంలోనికి వెళుచుండగా అక్కడ ఎవరున్నారు? కుంటివాడు ఒకడు ఉన్నాడండి. అక్కడ వాడు పేతురు యోహానులను తేలి చూస్తున్నాడు. వెండి బంగారాలు నాకేమైనా ఇస్తారేమో వీళ్ళు. చూస్తున్నప్పుడు వీళ్ళు చాలా ధనవంతులుగా కనపడుతున్నారు, చాలా హుందాగా కనపడుతున్నారు, నాకేమైనా ఇస్తారని చెప్పి ఆ కుంటివాడు తేలి చూస్తున్నాడంట. లేగలేడుగా పాపం, ఇట్లా మొహం ఇట్లా పెట్టుకొని ఇట్లా చూడాల్సిందే చూస్తున్నాడు. బహుశా తనకు కావాల్సింది వెండి బంగారం అనుకున్నాడు చూసి. కానీ పేతురు యోహాను ఒకే ఒక మాట అన్నారు, వెండి బంగారాలు నువ్వు ఆశించినదైతే నా దగ్గర లేదు, ఇదిగో నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల నామములో నువ్వు లేచి నువ్వు నడువు అన్నప్పుడు అది కావాల్సిందేంటి? ఆ స్వస్థతను వాళ్ళు ఇచ్చారండి. ఏమంటే వెండి బంగారాలు ఏదైనా వచ్చి మనిషిని నిలబెట్టలేవండి, స్వస్థపరచలేవండి ఎక్కడ కూడా. దేవుని యొక్క మాట, దేవుని యొక్క ప్రవచనము, దేవుని యొక్క ఆజ్ఞ మనుషులను లేవనెత్తిద్దండి. దేవునికి స్తోత్రం. దిగ్గులు లేచాడండి. దిగ్గులు లేచి అక్కడున్న ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యాన్ని కలిగించాడు. అక్కడ అందరూ కూడా ఆశ్చర్యాన్ని కలిగించాడు. చాలా సంతోషంగా అనిపించింది అది. అక్కడ అప్పుడు పుట్టుకతోనే అతను కుంటివాడిగా పుట్టాడంట. కానీ ఎన్ని సంవత్సరాల పాపం ఆ బాధను అనుభవించాడు, చాలా కష్టంగా అనిపించాడండి. కానీ చివరికి దేవుని యొక్క సేవకుల ద్వారా అద్భుతమైన స్వస్థతను పొందుకున్నాడు. ఎందుకంటే బహుశా ఆయన కూడా వెండి బంగారాలు ఎందుకు ఆశించాడంటే, ఇక ఏ మనుషుడైనా చేసే సహాయం ఇదే కదా, ఇక ఇంతకు మించి ఎవడు కూడా నాకు ఏమి చేయలేడు, నన్ను బహుశా వాళ్ళ ఇంటికి వాళ్ళు తీసుకెళ్ళి నన్ను పెంచుకోలేరు, లేకపోతే నాకు కావాల్సిన నా అవసరత వాళ్ళు తీర్చలేరు. ఏదైనా ఉంటే ఒక సహాయం చేస్తారు, ఒక 10 రూపాయలు, ఒక 20 రూపాయలు, 50 రూపాయలు ఇస్తారు, బాగా అయితే ఏదో ఒకటి ఇస్తారని ప్రతి ఒక్కరు కూడా ఆ స్థితిలో ఉన్నవాళ్ళు ఆలోచిస్తారు. కానీ
దేవుని యొక్క సేవకులు చేసిన ఆ పని చాలా ఉన్నతమైందండి. అది వారి మనసులో అటువంటి ప్రేరేపణ ఎందుకు వచ్చిందంటే దేవుడే పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళకి ప్రేరేపణ కలిగించాడు. అందుకని తగిన సమయమందు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుడు కార్యం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఎట్లా అంటే మొదటగా తన మాటను బట్టి, తన వాక్కును బట్టి, తన స్వరాన్ని తన ప్రజల్లోకి చేర్చి ప్రతి ఒక్కరిని కూడా బాగు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడండి. హల్లెలూయా. అందుకని ఆ రోజుగా ప్రేరేపణ ద్వారా, దేవుడు ప్రేరేపణ ద్వారా కూడా మాట్లాడతాడండి. ఇంతవరకు రకరకాలుగా ఎట్లా మాట్లాడతాడు దేవుడు అనేది మనము తెలుసుకున్నాం. ఆ రోజుగా ప్రేరేపణ ద్వారా. ఇప్పుడు మనం ఉన్నామండి, ఈరోజు నేను ఈ పని చేయాలనుకున్నాను, పలానా ప్రాంతానికి నేను వెళ్ళాలనుకున్నానని మనం ఒక్కొక్కసారి మనము అనుకుంటాం మనం. కానీ దేవుడు ఈరోజు శుక్రవారం కదా, ఈరోజు శనివారం కదా, ఈరోజు ఆదివారం కదా, మందిరానికి నువ్వు వెళ్ళొచ్చుగా, దేవుడిని నువ్వు ఆరాధించవచ్చు, దేవుడు నువ్వు మహిమపరచవచ్చు, దేవుడి సాక్షిగా నువ్వు నిలబడవచ్చు, దేవుడి వాక్యము నువ్వు వినొచ్చు అని దేవుడు నీతో ప్రేరేపిస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో చూడండి, మనం అనుకుంటాము పలానా ప్రాంతానికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలని, లేకుంటే పలానా దూర ప్రాంతానికి వెళ్ళి పని చేసుకోవాలని. కానీ దేవుడు కొన్నిసార్లు మనలో ప్రేరేపణ కలిగించి తను మాట్లాడే మాటను బట్టి మనం కూడా ఎంతగానో ఆదరణ పొందుతామండి. అప్పుడు అనుకుంటాం, బహుశా ఈరోజు నేను మా బంధువులు ఇంటికి వెళ్తే నేను ఇటువంటి మాటలేనో వినేవాడిని కాదేమో అనుకుంటాం. అయ్యో, దేవుడు నిజంగా నాతో మాట్లాడాడు ఈరోజు. అది మనం చాలాసార్లు మనకు తెలియకనే మనం చాలా సంతోషిస్తూ ఉంటాం. దేవుడి మాట చాలా శ్రేష్టమైనదండి. అందుకని ఇరిమియా 23:29 కూడా, ఇదిగో నా మాట అగ్ని వంటిది కాదా, బండలు సైతం బదులు చేయు సుత్తి వంటిది కాదని దేవుడు మాట్లాడాడండి. దేవుడి మాట అగ్ని వంటిదండి. అది బండలు సైతం అంటే మనుషుల్లో ఉన్న బండలు, మనసును కఠినం చేసుకున్న వాళ్ళు, హృదయాన్ని కఠినం చేసుకున్న ప్రతి ఒక్క బండను కూడా దేవుని యొక్క వాక్యము బద్దలు చేయదని, బద్దలు చేస్తుందని తప్పకుండా. అది ప్రతి ఒక్క మనిషిలో ఉన్న ఆ హృదయాన్ని బద్దలు చేస్తుంది, ఆ రాతి లాంటి హృదయాన్ని బద్దలు చేస్తుంది. అందుకని దేవుడు మనం అడగాల్సింది ఏంటంటే, ప్రభా నీ ఒక మాటని నేను వినటానికి నాకు హృదయాన్ని మెత్తని చేయి, మెత్తటి హృదయం నాకు దయచేయి, నీలాంటి హృదయం నాకు దయచేయి, విశ్వాసం కలిగిన హృదయం నాకు దయచేయి, అటువంటి మనసు నాకు దయచేయి అని మనం అడగాలి. మనం కొంతమందికి హృదయం కఠినం చేసేసుకుంటారండి. ఒక వ్యక్తి సాక్ష్యం ఇస్తున్నాడండి, అతను చేసే పనులు చాలా భయంకరంగా ఉంటాయి. మంచి యవన కాలంలో ఉన్నాడు, మందు, సిగరెట్, ఇంకా ఈ మత్తు పదార్థాలకు సంబంధించినవి చాలా భయంకరంగా ఉన్నాయి. అవన్నీ కూడా ప్రతి ఒక్క రోజు కూడా ఏది లేపని కానీ ఆయన బ్రతకలేడంట. అన్నిటి కూడా బానిస అయిపోయిన తర్వాత తన జీవిత ప్రయాణంలో తన స్నేహితుడు కూడా ఒకరోజు వచ్చి అతనితో మాట్లాడాడంట. యేసుక్రీస్తు నమ్ముకున్నాడు తన స్నేహితుడు. అరే సహోదరుడా, నా ఫ్రెండు, నువ్వు ఇలా ఉండకూడదురా, దీంట్లో నువ్వు సంతోషాన్ని నువ్వు వెతకూడదు, ఇదే నీకు నిత్య సంతోషం కాదు, నీ జీవితం ఎప్పుడు ఎట్లా ఉండదు, బహుశా ఇవాళ నీకు ఎట్లా ఉండొచ్చు, రేపొద్దు నీ జీవితం ఏంటో నీకు తెలుస్తుందా, నీ బ్రతుకు, నీ ఆయుష్ నీకు తెలుస్తుందా అని మాట్లాడాడంట. ఏంటో ఎట్లా చెప్తావు, నేను ఎట్లా జీవిస్తాను, ఎట్లా బ్రతుకుతాను అని అనేక మార్లు చెప్పాడంట. తను ఎక్కడికైనా అతనే చెబుతున్నాడు, తను ఎక్కడికైనా పెళ్ళికి వెళ్ళినా కానీ ఆయన చెప్పే సాక్ష్యం ఏంటంటే, ఆ పెళ్ళిలో కూడా అక్కడ వధువు వరుడు కూడా కుర్చీలో కూర్చుంటారు. ఆ కుర్చీలో కూర్చున్న సమయంలో కూడా ఇతను వెళ్ళిపోయి ఆ వరుడు పక్కన ఎట్లా కూర్చొని తన నోట్లో కూడా సిగరెట్ పెట్టేవాడంట. సిగరెట్ పెట్టి మరీ ఫోటోలు తీయించుకునేవాడంట, లేకుంటే మందు బాటిల్ పెట్టి మరీ ఫోటోలు తీయించుకునేవాడంట. ఎందుకు ఇట్లా చేస్తున్నామంటే, ఇదిగో అందరూ కూడా నన్ను చూడాలి, నేను చేసే పనులు చూడాలి, నా హొందాన్ని చూడాలి, నా వైభోగాన్ని చూడాలని అందరి దృష్టి నా వైపు నేను ఆకర్షించుకోవడానికి, అందరి కంట్లో నేను ఉండటానికి ఎట్లాగ నేను చేసేవాడిని అని చెప్పేవాడు. చివరికి దేవుని యొక్క సువార్త ద్వారా పట్టబడ్డాడు, అన్నిటిని కూడా తొలగించేసుకున్నాడు. ఇప్పుడు నేసే నిజమైన దేవుడిని సాక్ష్యం ఇస్తున్నాడు ప్రతి ఒక్క స్థలాల్లో కూడా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం అండి.
కేవలం ఏంటి ఆ మనిషిని మార్చింది ఏంటంటే దేవుని యొక్క మాటేనండి. దేవుని యొక్క స్వరమే అతను మార్చింది. మృగంగా ఉన్నవాడు, కఠినంగా ఉన్నవాడు, ఎందుకు పనికిరాని వాడిని దేవుడు మరలా బాగుపరిచి లోకం నుంచి వేరు చేసి, లోకాశలోంచి వేరు చేసి దేవుని యొక్క వెలుగులోకి నడిపించాడండి. అందుకని దేవుడు మనల్ని ఆశ్చర్యకరమైన వెలుగులోకి దేవుడు మనల్ని నడిపించాడు. దేవుడు మనల్ని ఎలాగ నిలబెట్టాడంటే దీపస్తంభంగా మనం ఉండడానికి దేవుడు మనం నిలబెట్టాడండి. ఆరిపోయిన దీపాలుగా మనం ఉండడానికి దేవుడు మనం ఎన్నుకోలేదు. ఎప్పుడు కూడా నిత్యము కూడా వెలుగునిచ్చేటి వారిగా, అనేకులకి మార్గానికి త్రోవను చూపడానికి, వెలుగు ప్రకాశించేటి వారిగా మనము ఉండడానికి దేవుడి లోకానికి మనం పంపాడండి. అంతేగాని ఆరిపోయిన భక్తులుగా, ఆరిపోయిన విశ్వాసులుగా, చల్లారిపోయిన వారిగా దేవుడు మనల్ని పంపలేదు. ఎప్పుడు కూడా మనము మండుచు ప్రకాశించేటి వారిగా మనం ఉండడానికి దేవుడు మనల్ని పంపాడు. ఎప్పుడు కూడా దేవుడు ఆయన తన బిడ్డల్ని, తన విశ్వాసుల్ని, తన సంఘానికి ఎప్పుడు కూడా దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఎంతో గొప్పగా ఉంటాయండి. అందుకని సంఘంలో ప్రతి ఒక్కరు, చేర్చబడిన ప్రతి ఒక్కరు కూడా క్రీస్తునందు, యేసునందు విశ్వసించాలి. ఎందుకంటే మనం ఈ లోకంలో మనము ఎన్నాళ్ళు మనం బ్రతుకుతో మనకు తెలియదు. మనం బ్రతికి ఉండగానే మన సృష్టికర్తను మనము స్మరణ తెచ్చుకోవాలని ప్రసంగి గ్రంథకర్త కూడా రాశాడు. హల్లెలూయా. అందుకని ఒక్కొక్కసారి మనం ప్రేరేపణ ద్వారా కూడా మనము దేవుని యొక్క మాట మనం వినగలుగుతాం. మనము ఏదన్నా ఒక ఇంటినో కానీ, ఒక పొలాన్నో, లేకుంటే మనకున్న ఆస్తిని మనం ఒక్కొక్కసారి మనము ఏం చేస్తాం, మనము అమ్మేస్తూ ఉంటాం. వాళ్ళు వచ్చి అమ్మ ఇక్కడ మనం సంతకం చేయండి, లేకపోతే ఇక్కడ సంతకం చేయండి అని వాళ్ళు చెబుతూ ఉంటారు. చాలామంది ఏం చేస్తారు, అవి చదవడానికి కూడా ఇష్టపడరు. పైన వాళ్ళు రాస్తారు, ఇట్లాగా ఉంటుంది, ఇది ఇట్లాగా ఉంటుంది, దీనికే మీరు అంగీకరించినట్లయితే ఇక్కడ మీరు సంతకం చేయండి అని అక్కడ ఉంటుంది. ఆ మ్యాటర్ అక్కడ ఉంటుంది. అది చాలామంది ఏం చేస్తారు, దాన్ని చదవకుండా సంతకాలు చేసేస్తారు. వాళ్ళు డజను, అరడజను పెట్టించేసుకుంటారు సంతకాలు. తర్వాత మనం అమ్ముతాము, లేకుంటే మనం కొంటాము. ఈ రెండిట్లో కూడా ఇట్లా జరుగుద్ది కదా. ఏదో ఒక ఇబ్బంది మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. మనం ఒక్కొక్క సందర్భంలో దేవుడు మనతో మాట్లాడతాడు. ఇదిగో కుమారుడా, నా కుమార్తె, ఒకసారి నువ్వు చదవచ్చుగా, ప్రేరేపిస్తాడు. వాళ్ళు చెప్పేది నువ్వు వినొచ్చు కదా, లేకపోతే నేను చెప్పేది నువ్వు వినొచ్చు కదా అని దేవుడు మాట్లాడతాడు. దేవుడు అట్లా ప్రేరేపణ కలిగిస్తున్నాడంటే ఒక నిమిషం నువ్వు ఆలోచించాలి. నువ్వు ఒకసారి ఎందుకు దేవుడు నాకు ఈ ఆలోచన నాకు ఎందుకు ఇచ్చాడు, ఆ ప్రేరేపణ నువ్వు అంగీకరించాలి. అయ్యో, ఇదే మనుషుని స్వరం కాదు, ఇది దేవుని స్వరమే. ఎందుకంటే తన బిడ్డగా నేను ఉన్నాను కదా, నేను నష్టపోకుండా, నేను నష్టపోకుండా దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు. నేను అంగీకరించాలి. ఆ మాట నాకు ప్రేరేపించే ఆ మాటను నేను అంగీకరించాలని మనము తీసుకోవాలండి. ఆ మాట ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రేరేపణ ద్వారా కూడా దేవుడు నీతో మాట్లాడతాడు, నాతో మాట్లాడతాడు, అందరితో మాట్లాడతాడు. పరిస్థితుల ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడండి. మనకున్న పరిస్థితులను బట్టి చాలామంది సాక్ష్యం ఇస్తారు. ఎందుకయ్యా నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకున్నావంటే, నా పరిస్థితి ఇట్లాగయ్యా, ఆ పరిస్థితి నుంచి నన్ను బయటపడేశాడు. నేను కొన్ని సంవత్సరాలు వెనక తట్టి తిరిగి చూస్తే నా జీవితం ఏం బాగుండేది కాదు. కానీ తప్పక నాకెవరో చెప్పారు, నా పరిస్థితి బాగాలేదు, నువ్వు యేసయ్యని నమ్ముకో, చాలా సంతోషంగా ఉంటావు, నీకు మంచి జీవితం వస్తుందని నాకు చెప్పారు. ఆ పరిస్థితులే నన్ను మార్చినాయి. ఈరోజు చూడండి, మన పరిస్థితులు బాగున్నాయి అనుకోండి, మనం దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా లక్ష్య పెట్టమండి. దేవునితో ఎప్పుడు మనం మాట్లాడడానికి ఇష్టపడం. మనం నీకు ఆరోగ్యం ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, నీకు మంచి ఉద్యోగం ఇచ్చాడు, మంచి ఇల్లునిచ్చాడు, మంచి భర్తనిచ్చాడు, మంచి పిల్లనిచ్చాడు అనుకోండి, దేవుణ్ణి ఎప్పుడు నువ్వు స్తుతిస్తావా? స్తుతించలేవు. బహుశా చాలా తక్కువ మంది ఉంటారు అట్లాగా. కానీ పరిస్థితుల్లో ఏదో ఒకటి నీకు తేడాగా ఉందనుకోండి, నీకు అనుకూలంగా లేదు అది, అప్పుడు నువ్వేం చేస్తావు? ఎవరు కూడా ఇది తీర్చలేదు, ఎవరు కూడా సహాయం చేయలేరు అనుకున్నప్పుడు తప్పకుండా ఇక దేవుడే దిక్కని దేవుడికే నువ్వు మొరపెడతావు. దేవుని దగ్గరికి మళ్ళీ నువ్వు నడిపించబడతావు, మరలా ప్రార్థన చేస్తావు. కోల్పోయిన ఆ ప్రార్థన శక్తిని మరలా నువ్వు అంటించుకుంటావు, వాక్యం చదువుతావు. ఇప్పుడేంటి, నిన్ను పరిస్థితులు దేవుని వద్దకు నడిపిస్తాయి. పరిస్థితులు ద్వారా కూడా దేవుడు నీతో మాట్లాడతాడు. సారేపతి విధవరాలండి, ఆ ప్రాంతం అంతట్లో కూడా కరువు వచ్చింది.
పరిస్థితి ఎట్లా ఉంది? చాలా భయంకరంగా ఉంది. ఏలియా అక్కడ తన సేవకుని పంపించాడు. పంపించిన తర్వాత ఆ పరిస్థితిలో తన సేవకుడికి మొదటి అప్పము ఇచ్చినప్పుడు ఆమె పిండి తక్కువ కాలేదు, ఆమె నూనె కూడా తక్కువ కాలేదండి. ఏలియా దేవుడు ఎలా పోషించాడంట? సారేపతి విధవరాలను బట్టి పోషించాడండి. ఆ పరిస్థితి బాగలేదు, అయినా కానీ ఆ పరిస్థితిలో దేవుని మహిమపరిచింది. ఈరోజు నీకున్న పరిస్థితిని బట్టి నువ్వేం చేయాలంటే దేవుని మహిమపరచాలి. ఆ విధవరాలకి సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు. ఆ విధవరాల్ని నువ్వు తిన్నావా, ఉన్నావా, బతుకున్నావా, చచ్చిపోయావా అని అడిగేవాడు ఎవరు లేడు. కానీ ఏలియాని దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? సారేపతి విధవరాలు వద్దకు నువ్వు వెళ్ళు అన్నప్పుడు దేవుడు మాటను అంగీకరించి ఆ మాటకు లోబడి ఏలియా సేవకుడు అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏలియా తన ఆకలి తీర్చుకున్నాడు. సారేపతి విధవరాలు కూడా తన ఆకలి తీర్చుకుంది, ఆశీర్వాదాన్ని పొందుకుంది. ఎందుకంటే దేవునికి లోపడిందండి సారేపతి విధవరాలు. ఎందుకు నేను పెట్టాలి? నాకున్నది 2 అప్పాలు కదా, ఒకటి నాకు, రెండోది నా కుమారుడికి ఇచ్చేసి మేము తినేసి చనిపోతాం, దట్స్ ఆల్ అనుకుంది. ఇక మాకు ఏది కూడా ఇక మాకు అక్కర్లేదు. మేము అనుకున్నాము ఇది తినేసి చచ్చిపోతామని, కానీ దేవుడు అట్లా అనుకోవాలి. నీ చిత్తం, నీ పట్ల తన చిత్తం అట్లా అనుకోలేదు, నీ ఉద్దేశాలు అట్లా రాయించలేదు. మొదటి అప్పము దేవుడికి ఇచ్చినప్పుడు ఆ పరిస్థితుల్లో నుంచి దేవుడు నిన్ను బయటేసాడు. ఈరోజు మనం కూడా మన పరిస్థితుల నుంచి బయటపడాలంటే దేవునికి మనం ఏం చేయాలంట? మనము ఆయన చెప్పిన దాన్ని బట్టి మనము విధేయత చూపించాలండి. దేవుడు మనకి ఏదైతే దేవుడు మనతో మాట్లాడుతున్నాడో మనము దాన్ని బట్టి మనం నడుచుకోవాలి. ఆ విధవరాలు నేను ఎందుకు ఇవ్వాలి, నాకేమీ లేదుగా, నాకే ఎవరన్నా ఇవ్వాలి, నేను ఇవ్వటం ఏంటి అని దేవుడితో సేవకుడితో మాట్లాడింది అనుకోండి. ఈరోజు విధవరాలు గురించి మనము మాట్లాడుకునేట్టు వాళ్ళమే కాదండి. ఆ విధవరాలు దేవుని దృష్టికి గనురాలుగా ఎట్లాగైతే మార్చబడిందంటే మొదటిగా సేవకుడికి ఇచ్చి దేవుని మహిమపరిచిందండి. దేవుడు అందుకే అంటున్నాడు, ఇదిగో నా సేవకులు ఆకలిగా ఉన్నప్పుడు, నా బిడ్డలు ఆకలిగా ఉన్నప్పుడు నేను ఆకలిగా ఉంటాను. నన్ను నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు కూడా నేను విడిచిపెట్టను, నేను వారిలో నేను ఉంటాను అని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అందుకని దేవుని యొక్క సేవకులను ప్రేమించిందని సారేపతి విధవరాలు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. తన పరిస్థితి అప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా అక్కడ రాయబడింది. ఆ వాక్యం అంతా కూడా తన ప్రాంతం అంతా కూడా ఎట్లా ఉంది పరిస్థితి? కరువుతో ఉంది. కానీ ఏమి ఇంట్లో మాత్రం కరువు అనేది లేదు. ఇక కరువు అనేది లేదు. కారణం ఏంటి? నీ ఇంట్లో ఎందుకు కరువు లేదు? నీకెవరు సహాయం చేసేవాళ్ళు లేరుగా, నీకెవరిని కూడా నీకు బంధువులు లేరుగా, నీకు ఎంతోమంది స్నేహితులు లేరుగా, నువ్వు ఎలా పోషించబడుతున్నావు అంటే దేవుడు సహాయం నాకు పంపించాడు. నేను పిండి తీస్తున్నప్పుడు పిండి ఊరుతుంది, నేను నూనె తీస్తున్నప్పుడు నూనె దాన్ని ఇంకా ఊరుతుంది. లాలాజలం అండి, ఓట. మనం ఓట తెలుసు కదా, అక్కడ మనం ఓటను మనం చూసినప్పుడు అవి భూమిలో నుంచి ఇట్లాగా ఉబుకుతూ వస్తూ ఉంటాయి, ఓట పైకి వస్తూ ఉంటాయి. నేను ఇక్కడ మైలవరం దగ్గర ఒక ప్రాంతానికి వెళ్ళాను. మా బావగారు నన్ను తీసుకెళ్ళారు. ఆ ప్రాంతంలో ఇప్పటికీ కూడా నీటి ఓట, ఆ చెరువు వెళ్ళే పెద్ద చెరువు అది. ఆ చెరువు పక్కన ఇట్లా ఓట ఇట్లా భలే వస్తుంది. అది నాకు భలే ఆశ్చర్యం అనిపించింది. మా బావగారు అంటున్నారు, ఒకప్పుడు మేము ఈ నీటిని తాగి మా మామగారు ఇది ఇట్లా మీ అక్కయ్య ఇట్లా వీళ్ళందరూ బ్రతికారు అని చెబుతున్నాడు. నాకు చాలా సంతోషం అనిపించింది. ఓట ఎట్లా వస్తుందంటే అది భూమి లోపల నుంచి భలే వస్తుంది. అది తెల్లగా అసలు చాలా క్లియర్గా ఉంది, చాలా బాగుంది అది. అట్లాగా సారేపతి విధవరాలు తన పిండి తీస్తుంది కానీ ఎంత తీసిందో మళ్ళీ అంతే తన పాత్రలో కనపడుతుంది. ఎంత నూనె అయితే తీసిందో మళ్ళీ అంత నూనె తన పాత్రలో కనపడుతుంది. దేవునికి మహిమ, హల్లెలూయా. అట్లాగే దేవుడు అన్ని రకాలుగా మాట్లాడతాడండి. ఆయన అన్ని రకాలుగా దేవుడు మాట్లాడతాడు. కానీ ఆయన మాట్లాడే పద్ధతి రకరకాలుగా ఉండొచ్చు. కానీ నీతో మాట్లాడడానికి దేవుడు ఎటువంటి పద్ధతిని వినియోగిస్తున్నాడు, ఎటువంటి పద్ధతి ద్వారా దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు అనేది మనము జ్ఞాపకం తెచ్చుకోవాలి. చివరిగా ఒకటి చెప్పి ముగించేస్తాను. చీటీల ద్వారా దేవుడు మాట్లాడతాడండి. ఎట్లాగా? చీటీల ద్వారా. యోనాని దేవుడు నినివే వెళ్ళు యోనాని మాట్లాడాడు. కానీ యోనా చెప్పాడు, నేను నినివే వెళ్ళను, తర్షీషుకి
పారిపోతున్నాను, ఇదిగో నేను వాడెక్కేసాను, నన్ను ఆపేవాడు ఎవడు కూడా లేడనుకున్నాడు. ఇక యోన నా పని అయిపోయింది, ఇక నినివే వెళ్ళడానికి ఇటు వెళ్ళాలి, నేను అటు వెళ్ళట్లేదు, నేను తర్షీషుకి వెళ్ళే ఓడలో వెళ్ళిపోతున్నాను, నా పని అయిపోయింది అనుకున్నాడు. దేవుడు ఏం చేశాడు, అక్కడ మహా ప్రమాదాన్ని రప్పించి ఆ ఓడకి ప్రమాదాన్ని రప్పించాడండి. అయ్యో ఏంట్రా ఇంత ప్రమాదం ఎట్లా ఏర్పడిందిరా బాబు అని వాళ్ళందరూ కూడా అయోమయంలో గజిబిజిలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాడు నావికుడు కూడా వచ్చాడు, యోనాను చూశాడు. ఈ నిద్రపోతా ఏంటి అట్లా పడుకున్నావు, ఈ పరిస్థితి అంతా ఇక్కడ బాగాలేదు, ఈ ప్రయాణం అంత క్షేమకరంగా లేదు, ఈ ఓడంతా కూడా నాశనం అయిపోతుంది, నువ్వు లేచి నువ్వు ఏ దేవుని అయితే నువ్వు నమ్ముకున్నావో దేవుడికి మొరపెట్టు అన్నప్పుడు అతడు యోనా కూడా ఇట్లా బయటకు వస్తాడు. తర్వాత అయ్యో ఇదంతా కూడా ఎవరి వల్ల సంభవించిందిరా బాబు అని చెప్పి వాళ్ళందరూ కూడా చీట్లు వేస్తారు. చీట్లు వేసినప్పుడు ఆ చీటీలో యోనా పేరు వస్తుంది. యోనాని వెళ్ళి అడుగుతారు, అసలు నువ్వు అన్నప్పుడు నేను జీవం గల దేవుని సేవకుడును అని చెప్తాడు. దేవునికి స్తోత్రం. ఆయనను నినివే వెళ్ళమన్నాడు, నేనే మొండు చేసి తర్షీషుకి వెళ్ళిపోతున్నాను, అందుకే భవిష్యత్తుగా సంభవించిందేమో అని చెప్పి అక్కడ మాట్లాడతాడు. అక్కడ చూడండి వాళ్ళందరూ కూడా అద్భుత రీతిగా ఇదిగో సముద్రంలో నన్ను పడవేయండి అని సెలవిచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా సముద్రంలో పడేస్తారు. సముద్రంలో పడేసిన తర్వాత ఆ తిమింగలం మింగటం, ఆ చేప మింగటము, తర్వాత నినివే పట్టణం దగ్గర కక్కటం అనేది కూడా దేవుడు అద్భుత రీతిగా ఇదంతా కూడా జరిగించాడండి. తన మాట ఏదైతే తన మాట ఇచ్చాడో, ఇదిగో నువ్వు చేస్తానో నువ్వు అంగీకరించావో ఆ మాట చేయాల్సిందే. ఆ మాట చేయకుండా నువ్వు వెనక తట్టు తిరిగి చూసావనుకోండి, దేవుడు ఏదైనా ఒక సమయంలో నిన్ను పట్టుకొని మరలా నీ చేత ఆ పని చేయిస్తాడు. ఎందుకంటే ఆయన మాట ఇచ్చాడు, నువ్వు కూడా మాట ఇచ్చావు, నువ్వు చెయ్యాలి. ఆయన నమ్మదగిన వాడే. మనము అపనమ్మకంగా మనం ఉండకూడదు, అపనమ్మకస్తులుగా మనం ఉండకూడదు. దేవునికి అయ్యా నేను చేస్తానంటే ఇది నేను చేస్తానంటే, నేను చేయనయ్యా నా వల్ల కాదంటే నువ్వు అట్లా తప్పుకోవటమే. కానీ యోనా మాట ఇచ్చాడు, మాట తప్పాడు. కానీ దేవుడు తన మాట ప్రకారము మరలా నినివే తీసుకొచ్చాడు. నినివే తీసుకొచ్చి అక్కడ దాదాపుగా 120,000 మంది, 120,000 మంది అక్కడ జనసాంద్రత ఉంటారు. వాళ్ళందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని చెప్పి దేవుని వైపుకు తిప్పాడు వాళ్ళందరూ కూడా. హల్లెలూయా. అట్లాగే 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు తప్పిపోయాడు. ఆయన పేరు యోధా ఇస్కరియోతు. ఆయన తప్పిపోయిన తర్వాత ఈ మిగిలిన అపోస్తులందరూ కూడా, శిష్యులందరూ కూడా మనం ఈ 12వ వాడైన యోధా తప్పిపోయాడు కదా, ఆయన యొక్క స్థానంలో మనము ఎవరిని ఏర్పరచుకోవాలి అని చెప్పి అక్కడ వాళ్ళు కూడా చీట్లు వేశారు. ప్రభువా ఈ చీట్లు మేము వేస్తున్నాము, దీంట్లో నీ చిత్తానుసారమైన వాడిని ఏర్పరచండి అని చెప్పి దేవుని యొక్క నామం చొప్పున దేవుని యొక్క నామం ద్వారా అక్కడ చీట్లు వేసిన తర్వాత మత్తయి పేరు వచ్చింది. అప్పుడు ఆయన ఆ 12 మందిలో ఒక అపోస్తులుగా ఆయన ఎంచబడ్డాడు. అది అపోస్తుల కార్యంలో మొదటి వచనం చివరి వచనంలో అది ఉంటుంది ఆ మాట. హల్లెలూయా. అట్లాగా చీటీల ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. అలాగే యెహోషువతో కూడా దేవుడు మాట్లాడాడు. ఇదిగో యెహోషువ, నా ప్రజలను ఐగుప్తు దేశం నుంచి కనాను దేశం వరకు నేను తీసుకొచ్చాను కదా, ఆ కనాను దేశంలో కొన్ని ప్రాంతాలు మీరు స్వాస్థ్యం చేసుకున్నారు కదా, ఆ ప్రాంతాలన్నింటిలో కూడా ఎవరికి ఏ ప్రాంతం ఇవ్వాలో, ఎవరికి ఏ స్వాస్థ్యం ఇవ్వాలో అన్నీ కూడా నువ్వు చీటీల ద్వారా నువ్వు వేసిన తర్వాత ఆ చీటీల ద్వారా ఎవరికైతే ఏ ప్రాంతం వస్తుందో ఆ ప్రాంతం వాళ్ళకి అప్పచెప్పి అని దేవుడు మాట్లాడిన తర్వాత యెహోషువ అట్లా చీటీల ద్వారా శ్వాసను పంచిపెట్టాడు. హల్లెలూయా. అందుకనే ఇక నుంచి అయినా మనము ఏం చేయాలి, దేవుని యొక్క మాటను మనము ఆలకించాలి. దేవుడు ఎట్లా మాట్లాడాడు? కళల ద్వారా, స్వప్నాల ద్వారా దేవుడు మాట్లాడాడు, దర్శనం ద్వారా దేవుడు మాట్లాడాడు, ముఖాముఖిగా దేవుడు మాట్లాడాడు, వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడు, సేవకుల ద్వారా మాట్లాడాడు, విశ్వాసుల ద్వారా మాట్లాడాడు, ఆత్మీయుల ద్వారా దేవుడు మాట్లాడాడు, పరిస్థితుల ద్వారా కూడా దేవుడు మాట్లాడాడు, ప్రవచనాల ద్వారా దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. అట్లాగే చీటీల ద్వారా చివరిగా దేవుడు మాట్లాడాడు. అలాగే సైతాను కూడా, అపవిత్ర ఆత్మ కూడా నీతో మాట్లాడతాడు. ఎట్లా మాట్లాడతాడంటే ఈ యొక్క వాక్యంలో లేనిది నీతో
మాట్లాడతాడు. ఈ వాక్యంలో రాయబడిన వాక్యంలో ఏదైతే వాడు పలకలేదో అవన్నీ కూడా సైతాను గాడి మాటలు అనమాట, అపవిత్ర ఆత్మ మాటలు, మోసపుచ్చు మాటలు అనమాట. ఆ మాటకు మనము లోబడకుండా దేవుని యొక్క రాయబడిన ఈ వాక్యంలో ఏదైతే మాట ఉందో ఆ మాటని మనం అంగీకరించేటి వారుగా మనం ఉండాలి. ఆ ఒక మాటనే మనము స్వీకరించేటి వారుగా ఉండాలి. అందుకని అపవాది శోధికుడు, వాడు శోధిస్తూ ఉంటాడు. వాడు శోధించే సమయంలో మనము రాయబడిన వాక్యాన్ని మనము జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఇది రాయబడలేదు కదా, వాడు పలుకుతున్నాడంటే ఈడు సాతానుగాడే అని మనం గుర్తెరగాలి. వాడిని మన ఎదురు నుంచి మనము ప్రార్థన ద్వారా పారదోలాలి. దేవుని యొక్క శక్తిని మనము పొందుకోవాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అట్లాగా దేవుడు రకరకాలుగా మాట్లాడతాడు. బహుశా నీతో ఎలా మాట్లాడటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు, ఆ మాట నువ్వు ఆలకించడానికి నువ్వు కూడా సిద్ధంగా ఉండి ఆ మాట నువ్వు కనిపెట్టాలి. దేవుడు నిరంతరం కూడా మాట్లాడే దేవుడు. మనం కూడా నిరంతరం కూడా దేవుని యొక్క మాట వినటానికి మనము మన జీవితాన్ని ఆయనకి సమర్పించుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క కృప మనందరికీ తోడే ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడా, పరిశుద్ధుడా, యేసయ్య నీకు వందనాలు ప్రభా. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో నీ యొక్క మాటను మాకు అందించినందుకు నీకు స్తుతి స్తోత్రములు తండ్రి. ప్రభా, ఇంతవరకు కూడా తండ్రి ఎలా మాట్లాడతావని రకరకాలుగా ప్రభా తండ్రి, స్వప్నాల ద్వారా, కళల ద్వారా తండ్రి, దర్శనాల ద్వారా, వాక్యం ద్వారా, ఆత్మీయుల ద్వారా, సేవకుల ద్వారా ప్రభా, చీటీల ద్వారా ప్రభా, దర్శనాల ద్వారా ప్రభా, ప్రవచనాల ద్వారా ప్రభా రకరకాలుగా మాట్లాడతారని ప్రభా మీరు మాకు తెలియజేశారు. నీకు స్తుతి స్తోత్రములు తండ్రి. ప్రభా, ఇంతవరకు కూడా తండ్రి నీ యొక్క మాటను ప్రభా మేము అంగీకరించిన వారిగా మేము ఉన్నాము ప్రభా. ఇక నుంచి నీ మాటను వినటానికి ప్రభా మాలో ఆసక్తిని ప్రభా దయచేయండి. శ్రద్ధ కలిగిన వారిగా మేము ఉండడానికి ప్రభు చూపించమడుగుచున్నాను ప్రభా. నీకు స్తుతి స్తోత్రాలు. వచ్చిన బిడ్డలందరూ కూడా జ్ఞాపకం తెచ్చుకోండి. ఈ విత్తబడిన ఈ వాక్యము ప్రతి ఒక్కరి ప్రభా తండ్రి హృదయాల్లో నూరంతలుగా ఫలించడానికి సహాయం దయచేయమని, నీ బిడ్డలు ఆశీర్వదించమని, దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.